రైట్, మీ అందరికీ ఇంటర్న్షిప్ క్లాస్కి వెల్కమ్. సో మీరందరూ ఈ టైం ఎక్స్ట్రా టైం ఇవ్వడానికి కూడా సిద్ధపడి వచ్చినందుకు నిజంగా వి అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే చాలా పెద్ద సమయం కావాలి ఇంటర్ప్రిటేషన్కి, అందుకే మనం 2 నెలలు పెట్టుకున్నాం జనరల్గా. సో 2 నెలల్లో కూడా సరిపోదు యాక్చువల్లీ. 2 నెలల్లో అంటే మనకు 10 గంటలే ఉంది. మొత్తం ఇంటర్న్షిప్ డీల్ చేయాలంటే 10 గంటల సమయం పట్టదు. 10 గంటల సమయం సరిపోదు, కానీ వీఆర్ ట్రయింగ్. సో మీకు ఆ 10 గంటలకు కావలసిన నోట్స్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ సమయం దొరికితే అక్కడ తీసుకోవాలని టెంప్ట్ చేయబడుతున్నా. సో ఒక మంచి హోలీ టెంప్టేషన్కి నేను గురవుతున్నా. నా కోసం ప్రార్థన చేయండి, ఇటువంటి టెంప్టేషన్స్కి నేను గురవ్వాలని. కాబట్టి ఈ 10 అవర్స్ని సాధ్యమైనంత వరకు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా సహకరించండి. ఎందుకు 2 మంత్స్ లేకపోతే 10 to 11 అవర్స్ ఇంటర్ప్రిటేషన్కి ఇవ్వాల్సి వచ్చింది అని మీరు గనక ప్రశ్న కలిగి ఉంటే, ఇంటర్ప్రిటేషన్ అనేది మొత్తం బైబిల్కి సంబంధించి లేకపోతే క్రైస్తవ జీవితానికి సంబంధించి ఒక ఏమంటారు, హృదయం లాంటిది. ఇట్స్ లైక్ అ సెంటర్. సో ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా చేయకపోవడం వలన లేకపోతే తెలియకపోవడం వలననే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో చాలా గలిబిలి ఉంది, లేకపోతే ప్రస్తుత క్రైస్తవ్యంలో చాలా అబద్ధ బోధలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్యకరమైన బోధకు ఆరోగ్యకరం కాని బోధకు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే బైబుల్ ఇంటర్ప్రిటేషన్, ఇంకేం లేదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెల్దీ చర్చ్, అన్హెల్దీ చర్చ్ ఈజ్ ద రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బైబుల్, అంతే. సో ఒకవేళ అబద్ధ బోధలు ఎట్లా వచ్చాయి, అబద్ధ సువార్త ఎట్లొచ్చింది అని కూడా మనం ప్రశ్నిస్తే దానికి కూడా కారణం ఏంటంటే రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బైబుల్. సో ప్రాబ్లం ఏంటంటే బైబిల్ని సరిగ్గా అర్థ వివరణ చేయడం చాలామందికి తెలియకపోవడమే ప్రాబ్లం. ఇంకో మాట కూడా చెప్పనివ్వండి, క్రైస్తవులు సరిగ్గా ఎదగకపోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే బైబిల్ని సరిగ్గా అర్థ వివరణ చేసుకొని చదవకపోవడమే. సో రాంగ్ ఇంటర్ప్రిటేషన్, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వాక్యాన్ని తప్పుగా మనం అన్వయించుకుంటాం. తప్పుగా అన్వయించుకోవడం వల్ల వాక్య విరుద్ధమైన క్రైస్తవ జీవితం మనం గడుపుతాం. సో ఎదుగుతాం అనుకుంటాం, కానీ నిజంగా ఎదగం. సో బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అనేది క్రైస్తవ జీవితానికి చాలా సెంటర్, ఇది ఒక గుండెకాయ లాంటిది అని మనం అనుకోవచ్చు. అందుకే ఎంత ఎక్కువగా బైబిల్ ఇంటర్ప్రిటేషన్కి మనం సమయం ఇస్తే, బైబిల్ అర్థం చేసుకోవడానికి మనం సమయం ఇస్తే, అంత ఎక్కువగా దేవుని వాక్యంలో దేవునికి దగ్గరగా మనం ఎదగడానికి అవకాశం ఉంది. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. అసలు నిన్న ఫనీతో మాట్లాడుతుంటే కూడా ఆ మాట నేను చెబుతా ఉన్నాను. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ క్రైస్తవ్యం ఎప్పుడో వచ్చింది, ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి, డిఫరెంట్ డినామినేషన్స్. బట్ మన ఫోర్ఫాదర్స్, మన వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ ఫెయిల్ అయిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సంఘానికి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ నేర్పించకపోవడం. పుల్పిట్ మీద నుంచి బోధ చేయడమే వాళ్ళు పరమావధిగా పెట్టుకున్నారు, కానీ విశ్వాసులు బైబిల్ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా అర్థ వివరణ చేయాలనేది నేర్పించలేరు. సో దట్ ఈస్ ఏమంటారు, ఒక రకంగా మన పూర్వీకుల మీద పెట్టాల్సిన నేరారోపణ అని నేను అనుకుంటాను. సో వాళ్ళు సరిగ్గా బోధించడానికి లేకపోతే ప్రయత్నం చేశారేమో కొంతమంది, కానీ తమ బోధ కింద కూర్చున్న విశ్వాసులు బైబిల్ ఏ విధంగా చదవాలి, బైబిల్లో ఉన్న భాష ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బైబిల్లో ఉన్న సూత్రాలను ఏ విధంగా అన్వయించుకోవాలి, ఎలా చదవాలి అనేది నేర్పించడంలో విఫలమయ్యారు. అందుకే మనకిప్పటికీ 2024లో మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఏమంటారు దుర్బోధలు కావచ్చు, లేకపోతే అనారోగ్యకరమైన సంఘాలు కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. సో అందుకని బైబిల్ అర్థ వివరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిస్ అయితే బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటాం, తప్పుగా అన్వయించుకుంటాం, తప్పుగా జీవిస్తాం. సో అందుకని మనం ఎక్కువ సమయం బైబిల్ హెర్మనెటిక్స్కి మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది సరిపోవు, కానీ మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో ఇదంతా నేను డెవలప్ చేసింది కాదు, ఓకే. సో దీన్ని నేను మిగతా ఆల్రెడీ డెవలప్ చేసి బుక్స్ రాసిన వాళ్ళ బుక్స్ నుంచి నేను తీసుకొని మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ చేసి, ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసి, తెలుగులోంచి వర్క్షీట్ చేసి నేను మీకు ఇవన్నీ ఇస్తున్నాను. సో నేను రెఫర్ చేసిన వాళ్లకు నేను క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి
నేను రెఫర్ చేసిన బుక్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ బై రాయ్ జక్. చాలామంది వాడతారు ఆ పుస్తకాన్ని. ఆయన తర్వాత ఇండక్టివ్ బైబిల్ స్టడీ బై ఆండ్రియాస్ కోసన్బర్గర్. ఆయన మీకు నెక్స్ట్ టైం ఆ బుక్స్ కూడా తీసుకొస్తాను, ఇప్పుడు బరువు ఎక్కువైతుందని తీసుకురాలే వచ్చేటప్పుడు. ఆండ్రియాస్ కోసన్బర్గర్ రాసిన బుక్ అది. మూడవది 40 క్వశ్చన్స్ ఆన్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్ బై రాబర్ట్ ప్లమ్మర్ అది. నాలుగవది డల్లాస్ థియలాజికల్ సెమినరీకి ప్రొఫెసర్గా పనిచేసిన హోవార్డ్ హెన్రిక్ రాసిన లివింగ్ బై ద బుక్. సో ఇవన్నీ సాలిడ్ బుక్స్, చాలా పెద్ద పుస్తకాలు. సో వీటన్నింటిలోంచి చదివి అక్కడొక పాయింట్ ఇక్కడొక పాయింట్ అన్నీ తీసుకొచ్చి నేను మీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు దీస్ ఆథర్స్ అండ్ వన్ మోర్ ఆథర్ ఈస్ బ్రదర్ స్టీఫెన్ డేవిడ్. స్టీఫెన్ డేవిడ్ గారు మాకెప్పుడో జమానాలో ఎక్లీషియా సంఘం స్థాపించబడక ముందే ఆయనతో చేసిన ఒక కోర్సులో మాకు ఇచ్చిన నోట్స్ కూడా ఉంది. అది కూడా యాక్చువల్లీ రాయ్జక్ నుంచే అన్న చాలా వరకు తీసుకున్నాడు. సో వీళ్ళందరి కలయికలో వీళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని దాన్ని నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు దీస్ ఆథర్స్, నాట్ టు శంకర్ బాబు. ఓకే, సో వాళ్ళందరూ చేసిన కృపను బట్టి, వాళ్ళందరూ చేసిన కష్టాన్ని బట్టి, దేవుని కృపను బట్టి మీ చేతిలో తెలుగులో ఆ షీట్స్ ఉన్నాయి. సో రైట్, విల్ గెట్ ఇన్ టు బైబిల్ హెర్మనెటిక్స్, బైబిల్ అర్థ వివరణ. సో మీ ఖాళీలను మీరే పూరించుకోండి. ఓకే, నేను ఆ సీక్వెన్స్లోనే ఉంటుంది నా టీచింగ్ అంతా. సో అది వచ్చినప్పుడు మీరు ఆ ఖాళీలు పూరించుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనం డెఫినేషన్ దగ్గరకు వద్దాం. అర్థ వివరణ అంటే ఏంటి, హెర్మనెటిక్స్ అన్న పదానికి అసలు అర్థం ఏంటి అనేది మనం చూద్దాం. వెబ్స్టర్ డిక్షనరీ మనం సెర్చ్ చేస్తే దానికి వాళ్ళు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఏదైనా విషయాన్ని వివరించడం లేదా దాన్ని అర్థమయ్యేలా వివరించడం. ఏదైనా ఒక సంగతి ఉంటే దాన్ని అర్థమయ్యేలా ఓపెన్ చేసి లోతుల్లోకి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే హెర్మనెటిక్స్ లేదా ఇంటర్ప్రిటేషన్ అని వెబ్స్టర్ డిక్షనరీ నిర్వచించింది. సో దానికి బైబిల్ పరమైన నిర్వచనం, ఓకే, అది జనరల్ డెఫినేషన్. సో బైబిల్ పరమైన నిర్వచనం, దాన్నే మనం బైబిల్కి అప్లై చేస్తే ఏమని అనుకోవచ్చు అంటే, బైబిల్ అర్థ వివరణ అంటే వాక్య భాగం యొక్క మూల అర్థాన్ని వివరించడానికి చేసే అధ్యయన విధానం. వాక్య భాగం యొక్క మూల అర్థాన్ని వివరించడానికి చేసే అధ్యయన విధానాన్నే మనం హెర్మనెటిక్స్ లేదా వివరించుట, తెలియజేయుట అని అంటాం. ఇంతకుముందు నేను చెప్పాను, బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలననే వక్రబోధలు ఉన్నాయి. బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలననే దుర్బోధలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, తమ స్వంత సిద్ధాంతాలను, తమ సొంత అభిప్రాయాలను బైబిల్లో పెట్టి దాని పరంగా బైబిల్ని అన్వయించుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి ఏం అర్థమయ్యిందో బైబిల్, వాళ్ళ అభిప్రాయం ఏంటో బైబిల్ ఏం చెప్తుందో అనేది వాళ్ళు దాంట్లో పెట్టి బైబిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే, బైబిల్లో ఒరిజినల్ మీనింగ్ ఏంటో తెలుసుకోకుండా వాళ్ళు అనుకున్న వాటిని, వాళ్ళ అభిప్రాయాలను దాంట్లోకి చొప్పించి అర్థం చేసుకుంటున్నారు. అందుకే దుర్బోధలున్నాయి, అందుకే వక్రమైన బోధలున్నాయి. కానీ ఒక విషయం మనం గమనించాలి ఇక్కడ, అపొస్తలుడైన పౌలు ప్రీచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్లేస్లో ఉన్న సంఘస్థులంట అపొస్తలుడు పౌలు చెప్పిన మాటలు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని కూర్చొని ఎగ్జామిన్ చేశారట. ఎవరాళ్ళు? బెరయా క్రైస్తవులు, మనందరికీ తెలుసు. సో బైబిల్ ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవడం అంటే ఒక రకంగా ఏంటంటే బెరయా క్రైస్తవుల్లాగా ఉండడం అంతే. సో వాళ్ళు ఎందుకు పౌలు చెప్పినాక కూడా కూర్చొని ఎందుకు ఎగ్జామిన్ చేశారు? శివ, అంటే పౌలు కూడా తప్పు చెప్పే అవకాశం ఉందా? అంటే పౌలు కూడా తప్పు చెప్తాడా? సరే, మ్యాటర్ చెప్పంటే అటు ఇటు తిప్పుతా. అరే మ్యాటర్, ఒక మ్యాటర్ చెప్పంటే అటు ఇటు తిప్పుతాయింది ఆయన. వెరీ గుడ్, దట్స్ కరెక్ట్. పౌలు కూడా తప్పు చెప్పే అవకాశం ఉంది. ఆయన కూడా మనలాంటి మనిషే కదా, ప్రధాన పాపియే కదా. సో కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను ప్రత్యేకపరిచి ఆయనకు అంత జ్ఞానం ఇచ్చి ఆయన ద్వారా సంఘానికి పత్రికలు ఇచ్చి అంత పెద్ద క్యాండిడేట్ కూడా నిలబడి మాట్లాడినప్పుడు ఆయన కింద కూర్చున్న వాళ్ళు అసలు ఇది కరెక్టా కాదా అని ఓపెన్ చేసి చూస్తుంటే, అంత అవసరం
క్రైస్తవులకు అవసరం అయ్యుంటే మరి మనం ఇంకెంత ఎక్కువగా ఒరిజినల్ మీనింగ్ వాక్యం ఎంత చెప్తుంది అనేది చూడాలన్నా వద్దా? సో దాన్నే ఒక రకంగా సింప్లిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్, టు బ్రింగ్ అవుట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. అసలు బైబుల్లో ఏముంది, దాని అర్థం ఏంటి, ఆ వివరాలు ఏంటి అనేది పూర్తిగా బయటికి తీసి అర్థం చేసుకోవడమే ఒక రకంగా బైబుల్ అర్థ వివరణ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బెరయా క్రిస్టియన్స్గా మనమందరం ఉండడానికి దేవుడు సహాయం దయచేయునుగాక. సో బైబుల్ అర్థ వివరణ చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అసలు? వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ బైబుల్ ఇంటర్ప్రిటేషన్? సో 2 విషయాలు మీకు ఆల్రెడీ అక్కడ బ్లాంక్స్లో ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ఎందుకు బైబుల్ అర్థ వివరణ చేయాలి? వై వీ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ ద బైబుల్? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివేలా చేస్తుంది బైబుల్ ఇంటర్ప్రిటేషన్. వి రీడ్ ద బైబుల్ డిలిజెంట్లీ, ఇంగ్లీష్లో డిలిజెంట్లీ అని రాసుకోవచ్చు. మనం దేవుని వాక్యాన్ని పైన కాదు, ఒక న్యూస్ పేపర్ లాగా, న్యూస్ పేపర్ని కూర్చొని రోజంతా మెడిటేట్ చేస్తామా? మే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని హెడ్డింగ్ ఉంటే అదే దాన్ని పెట్టుకొని మే 13 పార్లమెంట్ ఎలక్షన్స్, మే 13 పార్లమెంట్ ఎలక్షన్స్ అని గంట సేపు ఆలోచిస్తామా? కానీ సాడ్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రీడింగ్ దేర్ బైబుల్స్ ఇన్ దట్ సెన్స్. చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం న్యూస్ పేపర్ లాగా. కానీ దానివల్ల అసలు బైబుల్లో ఎక్కడైనా మీరు బైబుల్ చదవండి అని ఉందా? ఏడుంది చూపి. భలే కోట్ చేసినావు ఫనీ. చదవండి, అందుకే క్వశ్చన్ మంచిగా వినాలి. దివారాత్రములు ఏం చేయమన్నాడు? చదవడం వేరు, ధ్యానించడం వేరు. సో బైబిల్లో మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్ అని ఉంది. మీరు ఇంకా వేరే విషయాలు, వేరే ధర్మశాస్త్రం గురించి కావచ్చు, నూతన నిబంధన లేఖనాలను కూడా కావచ్చు చూస్తే ధ్యానించడమేనే ఉంటుంది. ధ్యానించడం అంటే ఏంటి? బర్రెని ఎప్పుడైనా చూసిరా? నమురుతా ఉంటుంది బర్రె పొద్దున్న, అది ధ్యానించడం అంటే, నెమరు వేయడం. ఓకే, సో బైబిల్ ఎందుకు ధ్యానించండి అని అంటుందంటే, ఆ ధ్యానిస్తే కానీ లోతైన అర్థం మనకు తెలియదని. సో శ్రద్ధగా చదవడం అంటే గోయింగ్ డీప్, మెడిటేటింగ్, నెమరు వేయడం లాంటి ఒక డీప్ అయిన అండర్స్టాండింగ్తో మనం బైబిల్ చదివేలా ఏం చేస్తుందంటే బైబిల్ అర్థ వివరణ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ గోల్. సెకండ్ ఏంటంటే, వచన భాగం యొక్క, అంటే వాక్య భాగం యొక్క సాధారణ అర్థాన్ని బయటికి తీసేలా చేస్తుంది. సాధారణ అర్థం అంటే జనరల్ మీనింగ్ ఏంటి, అసలు ఆ ఆథర్ రాసిన ఇంటెన్షన్ ఏంటి, అక్కడున్న సంస్కృతి ఏంటి, ఏ కాంటెక్స్ట్లో రాశాడు, అసలు రాసినప్పుడు అక్కడున్న పరిస్థితులు దేనికి ఉద్దేశించి రాశాడు, ఇవన్నీ ఒరిజినల్ మీనింగ్ని మనకు బయటికి అర్థం చేసుకోవడానికి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మనకు సహాయం చేస్తుంది. ఈ విషయం వినండి, ద బైబిల్ ఈజ్ నాట్ రిటెన్ టు అస్. బైబిల్ మనకు రాయబడలేదండి, మనకు రాయబడలే బైబిల్. ఎవరికి రాయబడ్డది? ఒరిజినల్ ఆడియన్స్, అంటే మనకు కూడా రాయబడ్డది. నాట్ టు అస్, నాట్ ఫర్ అస్, నాట్ టు అస్. ఓకే, సో ఒరిజినల్ ఆడియన్స్ యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు జీవించిన ప్రజలు కావచ్చు, అపొస్తలులు జీవించిన ప్రదేశంలో ఆ టైంలో ఉన్న సంఘాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు, నూతన నిబంధన వాళ్ళకి రాయబడ్డది, పాత నిబంధన అప్పుడు రాయబడ్డది. సో వీఆర్ నాట్ ద ఒరిజినల్ ఆడియన్స్. కానీ ఇప్పుడు ఒరిజినల్ ఆడియన్స్ మనం కానప్పుడు దాన్ని మనకెట్లా అర్థం చేసుకోవాలనేది మనకు అర్థం చేయించడానికి బైబిల్ ఇంటర్ప్రిటేషన్ కావాలి. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్. ఆ గ్యాప్స్ గురించి నేను ముందు వస్తాను. సో అందుకని 2 మెయిన్ ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, పైన చదవకుండా శ్రద్ధగా లోతుల్లోకి వెళ్ళి చదవడానికి మనకు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ హెల్ప్ చేస్తుంది. రెండవది, బైబిల్ యొక్క వచన భాగంలో ఉన్న డీప్ అర్థాన్ని, లేకపోతే సాధారణ అర్థాన్ని బయటికి తీయడానికి కూడా మనకు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ హెల్ప్ చేస్తుంది. సో దానికి ముందు అసలు యాక్చువల్లీ మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా రావాలనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ మనం తర్వాత చేద్దాం, కానీ దాని దగ్గరికి హౌ టు అప్రోచ్ దేవుని వాక్యం దగ్గరికి ఒక పాఠకుడు అంటే ఎవరు? బైబిల్ చదివేవాళ్ళు. ఎట్లా రావాలి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది బిబ్లియాలజీలో కూడా కొంచెం టచ్ చేసాం, కానీ ఇంకొంచెం బైబిల్ ఇంటర్ప్రిటేషన్లో కూడా మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంది. 2 తిమోతి 3:16-17. 2 తిమోతి 3:16-17.
ఏదది? అర్థం. అర్థం. అప్పటి పాఠకులు లేదా శ్రోతలు ఆ వచన భాగం ఎలా అర్థం చేసుకున్నారని తెలుసుకోవడం కూడా దీనిలో భాగమే. రైట్. సో ఎలా మనం దేవుని వాక్యం దగ్గరికి రావాలి? 2 తిమోతి 3:16-17 ఎవరైనా చెప్తారా? రైట్, సరే. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉంది. మనం బిబ్లియాలజీ చూసినప్పుడు నేను చెప్పాను, ఇది బండ వచనం, బండ గుర్తు అంటాం కదా, ఇది చాలా ఫేమస్ స్క్రిప్చర్. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ వచన భాగం ద్వారా పౌలు ఏం చెప్తున్నాడు? ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఎటువంటిది అని చెప్పడానికి ఆయన చెప్పిన భాష, రాసిన విషయాలు మనం కొన్ని చూద్దాం. ఇటువంటి దృక్పథంతో మనం దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఓకే, సో ఫస్ట్ మాట ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? లేఖనాలన్నీ ఏంటంట? దైవావేశం వలన కలిగిన మాటలు, అంటే దేవుని నోటి నుండి వచ్చిన మాటలు. దైవావేశం వలన కలగడం అంటే ఏంటి జాయ్సీ? తర్జుమా చేసినావు అంటే ఏంటి? రైట్, దేవుడు చెప్పిన మాటల్ని దైవావేశం అంటాం. రైట్, వెరీ గుడ్. రూపా? రైట్ రైట్ రైట్, కరెక్టే, ఇద్దరు కరెక్టే. సో దైవావేశం వలన కలిగినవి అంటే ఏంటంటే దేవుడి ఊపిరి నుంచి వచ్చిన మాటలు. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, బ్రీత్డ్ అవుట్ అంటే దేవుడే స్వయాన తన మాటలను రచయితులను ఉద్దేశించి, అంటే ఎవరైతే రాశారో వాళ్ళను తన ఆధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం బైబిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేనికోసం వెళ్ళాలి? ఇన్ దట్ సెన్స్, అంటే దేవుని వాక్యమును, దేవుని స్వరం. సో వెన్ వీ అప్రోచ్ ద బైబిల్, వెన్ వీ ఓపెన్ ద బైబిల్, వీ ఆర్ గోయింగ్ దేర్ టు లిజన్ టు వాట్? గాడ్స్ వాయిస్. లిటరల్ వాయిస్ కాదు. వెన్ వీ ఓపెన్ ద బైబిల్, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ హియరింగ్ గాడ్ స్పీకింగ్. జాన్ పైపర్ అంటాడు ఆ మాట. సో మీరు దేవుని స్వరం వినాలి, దేవుని స్వరం వినాలని ఆశ కలిగినట్లయితే మీ ఇంట్లో ఉన్న రూమ్లోకి వెళ్ళండి, తలుపు మూసుకోండి, బైబిల్ తెరవండి, చదవండి, మీరు దేవుని స్వరం వింటాను అంటారు. సో ఆడిబుల్ వాయిస్ కాదు ఇక్కడ, ఆల్రెడీ దేవుడు ఈ హాజ్ స్పోకెన్. సో దేవుని వాక్యం దగ్గరికి మనం ఎట్లా వెళ్ళాలి అంటే దేవుని స్వరం వినడానికి మనం చదవాలి, లేకపోతే వెళ్ళాలి అనేది ఇక్కడ పౌలు మొట్టమొదటి మాటగా చెప్తున్నాడు. రెండవది ఏమంటున్నాడు? లేఖనాలన్నీ దేనికి ప్రయోజనకరమై ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటి? ఉపదేశించడానికి. ఫస్ట్ థింగ్ ఏంటి? ఉపదేశించడానికి ప్రయోజనకరమై ఉన్నాయి. అంటే ఏంటి? దేవుని వాక్యం దగ్గరికి ఎటువంటి దృక్పథంతో రావాలి? ఉపదేశించడానికి అవి ప్రయోజనకరమై ఉన్నప్పుడు. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? జాయిస్, వెరీ గుడ్. అవి ఉపదేశించడానికి దేవుని వాక్యం అంటే లేఖనాలు ప్రయోజనకరమై ఉన్నాయి అంటే మనం దేవుని దగ్గరికి, వాక్యం దగ్గరికి ఎట్లా వెళ్ళాలి? నేర్చుకోవాలనే దృక్పథంతో వెళ్ళాలి. దేవుని స్వరాన్ని వినడానికి వెళ్తాం, దేవుని వాక్యము నుండి నేర్చుకోవాలనే దృక్పథంతో మనం రావాలి. రైట్. మూడవది, లేఖనాలన్నీ దేనికి ప్రయోజనకరమై ఉన్నాయి? ఖండించడానికి ప్రయోజనకరమై ఉన్నాయి. అంటే ఏంటి? మన విశ్వాసాలను సరిచేసుకోవాలనే దృక్పథంతో మనం రావాలి. ఇన్ని రోజుల నుంచి మనం ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రిస్టియానిటీలో ఉండొచ్చు, ఓకే, మనం ఒక దృక్పథంతో కొనసాగొచ్చు. కానీ దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మన పాత నమ్మకాలను కూడా ఏం చేసుకోవాలంట? సరి చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి మనకు మనం. సో అందుకని అవి సరి చేసుకోవాలి. ఎందుకంటే దానికోసమే ఇచ్చాడు దేవుడు, ఖండించడానికి, అంటే సరి చేసుకోవడానికే ఇచ్చాడు దేవుడు. నాలుగవది, లేఖనాలన్నీ తప్పుదిద్దడానికి ప్రయోజనకరమై ఉన్నాయంట. తప్పుదిద్దడానికి ప్రయోజనకరమై ఉన్నాయంటే ఏంటి? మనం దేవుని వాక్యం దగ్గరికి ఎందుకు రావాలంటే, ఎందుకు రావాలి అంటే మన ప్రవర్తన మార్చుకోవాలనే దృక్పథంతో మనం రావాలి. ఇప్పటిదాకున్న మన అండర్స్టాండింగ్ని బట్టి మన ప్రవర్తన వేరే విధంగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన తప్పుల్ని దిద్దుతుంది.
సో మన ప్రవర్తన మార్చుకోవాలన్న దృక్పథంతో కూడా దేవుని వాక్యం దగ్గరికి రావాలి. 5వది, లేఖనాలన్నీ నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నాయి అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. నీతి యందు శిక్ష అంటే ఏంటి? నిజంగా మనల్ని గోడకు నుంచోబెట్టి శిక్ష చేయడమా? సిల్వ మీద ఎక్కించి మనల్ని శిక్ష చేయడమా? నీతి యందు శిక్ష అంటే ట్రైనింగ్. వెరీ గుడ్. సో ఇట్స్ లైక్ డిసిప్లిన్. ఓకే, సో మనం క్రమశిక్షణలో దైవిక గుణాలలో ఎదగాలనే దృక్పథంతో దేవుని వాక్యం దగ్గరికి రావాలి. మనల్ని ట్రైన్ చేసేది ఎవరండి? దేవుని వాక్యం ట్రైన్ చేస్తుంది. ఓకే, హెచ్టిబిసి కాదు మనల్ని ట్రైన్ చేసేది, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కాదు మనల్ని ట్రైన్ చేసేది. ఎవరు ట్రైన్ చేస్తారు మనల్ని? దేవుని వాక్యం ట్రైన్ చేస్తుంది. ఆ క్రమశిక్షణ, ఆ దైవిక గుణాల్లో ఎదగాలన్న దృక్పథంతో మనం వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం మనల్ని క్రమశిక్షణలోకి నడిపిస్తుంది. చివరిగా, లేఖనాలన్నీ విశ్వాసులు ప్రతి సత్కార్యానికి సిద్ధపడడానికి ప్రయోజనకరమై ఉన్నాయి. నువ్వు మంచి పనులు చేయాలంటే నీకు ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తాడు. దేవుని వాక్యం నేర్పిస్తుంది. అండ్ దేవుని వాక్యంలో ఉన్న మంచి పనులన్నీ మనకు తెలుసు. దేవుని నామంలో మనం ఏం చేసినా అది మంచి పనే. కాబట్టి వాక్యం దగ్గరికి మనం ఎందుకు రావాలంటే ప్రతి మంచి పని చేయాలనే దృక్పథంతో రావాలి, దేవునికి మహిమను ఆపాదించాలనే దృక్పథంతో రావాలి, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలనే దృక్పథంతో రావాలి. ఇవన్నీ ఏంటి? ప్రతి సత్కార్యానికి మనల్ని సిద్ధపరిచే విషయాలుగా ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయంటే లేఖనాల ఆవశ్యకతను గురించి మాట్లాడుతున్నాయి. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఇంత ఎక్స్పోజిషన్ ఇస్తున్నాడు 2 తిమోతి 3:16-17లో. సో వెన్ వీ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ షుడ్ బి అవర్ హార్ట్. మన హృదయం ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మనం ఉండాలంటే, ఈ విధంగా చేయాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్ని రైట్ వేలో అర్థం చేసుకోవాలి. ఇంత పని ఉంది మనం చేయడానికి వెనక. ఇంత పని వాక్యం మన జీవితంలో చేస్తుంది. ఇది చెయ్యాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని సరైన అర్థ వివరణ, రైట్ వేలో ఇంటర్ప్రెట్ చేయాలి. ఓకే, సో అసలు ఏంటి బైబిల్ సరైన అర్థ వివరణ చేయకుండా మనల్ని కాపాడే మనకు ఎదురయ్యే అడ్డంకులు ఏంటి? వాట్ ఆర్ ద అడ్డంకులు బైబిల్ అర్థం చేసుకోకపోవడానికి మనకు ఉంటాయి? సో అక్కడ మీకు బ్లాంక్స్ ఇచ్చాను. సో అందులో మొట్టమొదటిది ఏంటంటే అనుభవాలు. ఏంటి మొదటి అడ్డంకి? అనుభవం. సో నా కలలో ఏం చెప్పాడు దేవుడు? రేపు పొద్దున నీకు టికెట్ వస్తుంది, వీసా వస్తుంది, నువ్వు అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోతావని కలలో నాకు చెప్పాడు. నాకు చెప్పాడు. ఎవరు పోతారని? కిరణ్ పోతాడని. కానీ కిరణ్కి చెప్పలేడు, అది నాకు చెప్పిండు. ఇప్పుడు కిరణ్ ఏం చేయాలి? నా దగ్గరికి వచ్చి నీకు చెప్పిన దేవుడు నాకు చెప్పాలి కదా, పోవాల్సినవన్నీ నేనే కదా అని నన్ను అడగాలి. కానీ జనరల్గా అడుగుతాడా? పాస్టర్ గారికి వచ్చిందంటే దర్శనం కంపల్సరీ పోతా, ఫ్లైట్ టికెట్ కూడా ఇప్పుడే. అర్థమవుతుందా? సో పాయింట్ ఏంటంటే ఆ కళ దేవుడే ఇచ్చాడని ఎట్లా మెజర్ చేస్తావు? ఆ కళ దేవుడే ఇచ్చాడని గ్యారంటీ ఏంటి? సో వాట్ ఈస్ ద మెజరింగ్ రాడ్? సో అనుభవాలను బట్టి నువ్వు డిపెండ్ అయితే బైబిల్ అర్థ వివరణ చేయకుండా తొలగిపోయే ప్రమాదం ఉంది. సో మనల్ని బైబిల్ అర్థ వివరణ చేయకుండా అడ్డుపరిచేవి ఏంటంటే మన వ్యక్తిగత అనుభవాలు. ఆల్వేస్ లిసన్ టు దిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్స్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఒపీనియన్స్. నీ భావోద్వేగాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు, నీ అభిప్రాయాల మీద ఆధారపడి కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. సో యూజ్ గాడ్లీ విజ్డమ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. సో అది రైట్ వేలో మళ్ళీ చేయాలంటే నీకు బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా తెలవాలి. రెండవది మనం బైబిల్ అర్థ వివరణ చేసుకోకుండా మనల్ని అడ్డుకునే ఇంకొక విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్న సంస్కృతి, మన చుట్టూ ఉన్న కల్చర్. మీకు ఒక విషయం తెలుసా? మన లివింగ్ లైఫ్లో కల్చర్ మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అవునా కాదా? చూపిస్తుందా లేదా? ఎగ్జాంపుల్ చెప్పండి ఏదన్నా. బట్టలు, ఓకే, స్ట్రాంగ్. ఇంకా అమ్మా తాళి, వెరీ గుడ్. తెల్ల బట్టలు వేసుకోవాలా? ఇంకా రైట్.
ఇవన్నీ మన మీద ప్రభావం, మన అనుదిన జీవితాల్లో మన చుట్టూ ఉన్న కల్చర్ ప్రభావం చూపిస్తుందా లేదా? ఎందుకు సింపుల్గా క్యాస్ట్ సిస్టమ్ ఇట్స్ అ కల్చర్ కదా. అంటే రిలీజియస్ కనొటేషన్ ఉంది దానికి. హిందూ సిస్టంలో రిలీజియస్గా దానికి కనెక్షన్స్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ అ కల్చర్ ఆఫ్ ఇండియా, ఓకే, అండ్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈవెన్ క్రిస్టియన్స్. సో సంస్కృతి మన మీద ప్రభావం చూపిస్తుంది. సో మనం బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేన్ని క్యారీ చేస్తున్నాం? మనం సంస్కృతిని క్యారీ చేస్తున్నాం. అందుకే క్యాస్ట్ సిస్టమ్ ఉంది చర్చ్లో. ఎందుకంటే వీఆర్ క్యారింగ్ దట్ బర్డెన్ కాదు, వీఆర్ క్యారింగ్ దట్ సిన్ టు చర్చ్. బట్ దట్ ఈస్ రాంగ్ అకార్డింగ్ టు బైబిల్. సరిగ్గా అర్థవివరణ చేసుకోకపోవడం వల్ల సో మన సంస్కృతికి మనం అటాచ్ అయిపోతాం, బైబిల్కి మనం డిటాచ్ అయిపోతాం. సో అది రెండవ అడ్డంకి. మూడవది పదాలు మరియు ఆలోచనల పూర్వ అవగాహన. అంటే ఈ పదం అంటే ఇదే అర్థం అని ఎప్పుడో మన పెద్దోళ్ళు చెప్పారు. బైబిల్ పదాలు కూడా కావచ్చు, ఓకే, ఆ పదాలు అదే అర్థం ఇస్తుంది అని మనం ఫిక్స్ అయిపోయినాం. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృప అని ఉందనుకో, కృప. సో మనం కృప బైబిల్ పరంగా మాట్లాడాలనుకుంటే ఏంటి? అర్హత లేని మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమానం, అవునా? సో దాంట్లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనం ఓన్లీ నరకానికే అర్హులం, మనంతట మనం రక్షణ పొందుకోలేం, దేవుడే ఇస్తాడు. కానీ ఇదే అండర్స్టాండింగ్ కృప మీద పాటలు రాసే ప్రతి ఒక్కరికి ఉందనుకుంటున్నారా మీరు? మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మినిస్ట్రీ ఉంది, కృప మీద ఘోరమైన పాటలు రాస్తారు. వాళ్ళ పాటల్లో కృప లేకుండా పాట ఉండదు. కానీ వాళ్ళకి ఇటువంటి కృప అర్థమయ్యిందా అంటే అర్థం కాదు. అది ఆ కృప కాదు, వేరే కృప అది. సో ఎందుకు అంటే వాళ్ళు తరతరంలో కృప అంటే అదే డెఫినేషన్ అని విని కూర్చున్నారు. బికాస్ దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ బైబిల్ ఈజ్ సేయింగ్ అబౌట్ కృప. సో అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నిజంగా వర్డ్ స్టడీ చేయాలి, దాని ఒరిజినల్ మీనింగ్ చూడాలి, అప్పుడు చూసి నీకు చెప్పే వాళ్ళని ఉండాలి, నువ్వు చదివే వాళ్ళని ఉండాలి. సో నీ పదాల పూర్వ అవగాహనను బట్టి కూడా నువ్వు బైబిల్ యొక్క నిజమైన అర్థం నుండి దూరంగా తొలగిపోయే అవకాశం ఉంది. దట్ ఈస్ వన్ అడ్డంకి, ఓకే, అది మూడవది. నాలుగవది స్వమత బోధన అని రాశాను. స్వమత బోధన అంటే ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఆఫ్ పీపుల్ నమ్మే సిద్ధాంతాలను, నమ్మకాలను అంగీకరించి మిగతా వాటన్నింటినీ పక్కన పెట్టేయడం, ఓకే. ఇప్పుడు మీరు హెచ్టీబీసీలో ఉన్నారు. హెచ్టీబీసీలో సపోజ్ మనం ఒక టీచింగ్ ఇస్తున్నాం, ఓకే. మీరు ఇక హెచ్టీబీసీలో ఏది చెబితే అదే కరెక్ట్ అని నమ్మి కూర్చున్నారు, అయిపోయా. మీరు పక్కోళ్ళు ఎవరైనా సపోజ్ ఎక్లీషియా వాళ్ళు కొత్తగా ఒకటి చేసిర్రు అనుకో, లేదు హెచ్టీబీసీలో చెప్పిర్రు ఇక అదే అని. సో ఆ తత్వం కూడా మనకు బైబిల్ అర్థ వివరణ చేయకుండా ఒక అడ్డంకిగా ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇవన్నీ తీసుకొస్తున్నా, నిజంగా అట్లా కాదు. సో ఒక ప్రత్యేకమైన గ్రూప్ నమ్మే చెప్పే సిద్ధాంతాలను అంగీకరించి ఇక అవే కరెక్ట్ అని పట్టుకొని మిగతా వాటన్నింటినీ పక్కన పెట్టే తత్వం, అది కూడా మనం బైబిల్ సరిగ్గా అర్థ వివరణ చేయకుండా ఉండడానికి ఒక అడ్డంకిగా ఉంది. అర్థమైందా? ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవి దాదాపుగా మనం బైబిల్ సరైన అర్థ వివరణ చేయకుండా ఉండడానికి ఒక జనరల్గా ఒక 4 అడ్డంకులుగా మనం చూడొచ్చు. సరే, ఇప్పుడు బైబిల్ అర్థ వివరణ చేయడం ఎందుకు ఇంపార్టెంట్? వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్? ఎవరైనా చెప్తారా? ఎందుకు చేయాలి అసలు? ఓకే, అప్లై చేయాలంటే ఏందో తెలుసుకోవాలి, ఓకే, దట్స్ వెరీ గుడ్. దట్ అప్లికేషన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే నువ్వు ఏది నమ్ముతావో అదే అప్లై అవుతుంది. నువ్వు రాంగ్గా నమ్మితే రాంగ్ అప్లికేషన్ ఉంటుంది. సో లాస్ట్కి అదే. కానీ దానికి ముందు ప్రసాద్ చెప్పినట్టుగా ఎవరి ఇంటెన్షన్ కావాలి మనకు? ఆథర్ ఇంటెన్షన్ కావాలి. దట్స్ వెరీ గుడ్. ఇంకా ఎందుకు ఇంపార్టెంట్? రాంగ్గా అర్థం చేసుకుండా ఉండడానికి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను దానికోసమే వెతుకుతున్నా అప్పటి నుంచి. సో చూసావా, ఉందా అందులో? చూడు, నా దగ్గర హోల్ నోట్స్ ఉంది. సో బ్లాంక్లో ఏమున్నాయో నాకు గుర్తులేదు, నా దగ్గర మొత్తం నోట్స్ ఉంది. రైట్. సో బైబిల్ గ్రంథంలో ఒక వాక్య భాగానికి 10 అర్థాలు ఉంటాయా, ఒకటే అర్థం ఉంటుందా? See, there will be only one meaning, but there will be more applications. అన్వయించుకోవడానికి మనకు ఎన్నో పద్ధతులు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ బైబిల్ యొక్క మీనింగ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఆ ఒకటే మీనింగ్ని అర్థం చేసుకుంటేనే
ఆ ఒకటే మీనింగ్ని మనం అన్వయించుకోవచ్చు, ఆ ఒకటే మీనింగ్ ద్వారా మనం బ్రతకొచ్చు. సో అందుకని బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మనం చాలా చాలా ఇంపార్టెంట్ చేసుకోవాలి, రైట్? మీకు ఒక విషయం తెలుసా, క్రిస్టియన్ సర్కిల్స్లోనే కొంతమంది హోమోసెక్షువాలిటీని అంగీకరిస్తున్నారు, తెలుసా? తెలియదా? కొన్ని సెక్ట్స్ యాక్చువల్లీ మన దగ్గర దాకా రాలేదు, ఇటు దాకా వస్తుంది మెల్లగా. ఏదైనా ఒక మూమెంట్ అమెరికాలో వస్తే ఓ 15-20 సంవత్సరాల తర్వాత ఇండియాకి వస్తుంది, తప్పకుండా వస్తుంది అది. సో అట్లనే వచ్చింది, ఇప్పటిదాకా వచ్చింది ఏదైనా మనకు ఆ రోగం ఆడికెళ్ళే వచ్చింది, ఇది కూడా వస్తుంది. అవగాహన ఇంకా ఇప్పటికి రాలేదు కానీ. సో కొన్ని సెక్షన్స్ హోమోసెక్షువాలిటీని అంగీకరిస్తున్నాయి, ఎందుకు అంటే బైబిల్ ఆ విధంగా అంగీకరిస్తుందని వాళ్ళు అర్థ వివరణ చేసిర్రు. ఇంకేం లేదు అక్కడ మ్యాటర్, బైబిల్ అలో చేస్తుంది అని వాళ్ళు ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేశారు, కాబట్టి దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలోనే చెప్పులు వేసుకొని లోపలికి రావద్దు అంటున్నారు, ఏంటది? సో మోషే ఆ రోజు చెప్పులు వదిలేయమని చెప్పాడు కాబట్టి ఇక మనం కూడా ఇది పరిశుద్ధ ప్రదేశము, ఈ పరిశుద్ధ ప్రదేశంలోనే దేవుడు ఉంటాడు కాబట్టి చెప్పులు వేసుకోవద్దు అని ఏం చేస్తున్నారు? ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ హర్మనెటిక్స్. హర్మనెటిక్స్ అంటే ఏం లేదు, నియమాలని పాటించడం. సో అట్లా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇంకా కొందరైతే మా సర్కిల్లో కూడా మాకు తెలిసిన ఆయన ఉన్నారు, ఓల్డ్ టెస్టిమెంట్ లా పాటిస్తాడు ఆయన, ఇంకా ఇప్పటికీ స్టిల్ పండుగలు చేసుకుంటారు. అసలు అది అన్నీ పాటించలేరు, అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సో దాంట్లో మళ్ళీ కన్వీనియంట్గా ఉన్నాయి పాటిస్తారనమాట. పండుగలు చేసుకోవడం, వండుకొని తినడమేగా. పస్కా పండుగ చేసుకునేటప్పుడు అరరత్న విలువాలట. సో అలా అని మిగతా అన్నీ చేస్తారంటే చెయ్యరు మళ్ళీ. ఇప్పుడు పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలా? నువ్వు గువ్వని తీసుకుపోవాలి, గొర్రెని తీసుకుపోవాలి, మేకని తీసుకుపోవాలి, ఏడికి పోవాలా? మందిరం పోవాలి, యాజకునికి ఇవ్వాలి. మరి అవన్నీ చేస్తుర్రా? సో కన్వీనియంట్ అనమాట. ఎందుకు చేస్తుర్రు అట్లా అంటే మళ్ళీ బైబిల్ని ఆ విధంగా అర్థం చేసుకుంటా. సో వాట్ యు రీడ్, వాట్ యు బిలీవ్, దట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్. ఇప్పుడు మన గోల్ ఏంటంటే మనం క్రైస్తవులుగా జీవించాలంటే వాట్ గాడ్ ఈజ్ ఇంటెండింగ్, వాట్ యూ బిలీవ్ కాదు. ఇప్పుడు దేవుడు ఏదైతే ఉద్దేశించాడో బైబిల్లో అది మనం అర్థం చేసుకోవడమే ఇంటర్ప్రిటేషన్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఐ అండర్స్టాండ్, నేను ఎట్లా అర్థం చేసుకున్నా అనేది కాదు. అసలు దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు అనేది అర్థం చేసుకోవడం, దేవుడు ఆ రచయితను ఏ విధంగా ఏ ఉద్దేశంతో రాయించాడు అనేది అర్థం చేసుకోవడం. ఇట్స్ నాట్ అబౌట్ మీ హౌ ఐ అండర్స్టూడ్ ద బైబుల్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బైబుల్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్. అందుకే పౌలు తిమోతికి రాస్తూ 2 తిమోతి 2:15 ఒకసారి తీయండి. 2 తిమోతి 2:15 ఈ మాట అంటాడు. 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును, అది ఇంపార్టెంట్ అండి, సరిగా ఉపదేశించు వానిగా నీకు నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. దేనికి జాగ్రత్త పడమంటున్నాడు పౌలు తిమోతికి రాస్తూ? సరిగా అంటే ఏంటి అర్థం? సో ఏదైతే నీకు ఇవ్వబడిందో దాన్ని రైట్ వేలో, ఏదైతే నీకు నమ్మకంగా ఇవ్వబడిందో దాన్ని రైట్ వేలో నువ్వు ప్రజలకు ఇవ్వడానికి బీ కేర్ఫుల్, జాగ్రత్త పడు అని ఆయన చెప్తా ఉన్నాడు. రాబర్ట్ ప్లమ్మర్ గారు ఆ బుక్ 40 క్వశ్చన్స్లో ఈ మాట అంటాడు, మీకున్నట్టుంది ఆ కోట్ కూడా. ఇటువంటి హెచ్చరిక దేవుని వాక్యాన్ని సరిగ్గా చెప్పకపోయే అవకాశం ఉందని సూచిస్తుంది. దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ యు మే నాట్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్లీ. అందుకే పౌలు ఏమంటున్నాడు తిమోతికి, సరిగా ఉపదేశించు. సరిగా అంటే అక్కడ ఏంటంటే రైట్ వేలో ఇంటర్ప్రిట్ చేయమని. ఎందుకంటే దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ టు మిస్ఇంటర్ప్రెట్ ద బైబిల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని ఆయన అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన వాక్య భాగం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:13. ఇది మనందరికీ తెలుసు, రేపు పొద్దున కూడా వస్తుంది మన ఎక్స్పోజిషన్లో. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి ఆయన ఏం చేశాడంట? కొందరిని అపోస్తలులుగా పెట్టాడు,
ప్రవక్తలుగా పెట్టాడు, సువార్థికులుగా పెట్టాడు, కాపరులుగా, ఉపదేశకులుగా పెట్టాడు. వీళ్ళందరూ ఏం చేస్తారండి? కూర్చొని ప్రార్థన చేస్తారా? ఉపదేశిస్తారు. నలుగురి పని అదేనండి. అపోస్తులు ఏం చేస్తారు? టీచింగ్ చేస్తారు, బోధ. ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. మళ్ళీ ఏంటవి? దేవుని మాటలు. సువార్థికులు ఏం చేస్తారు? సువార్త చెబుతారు. మళ్ళీ ఏంటవి? దేవుని మాటలు. కాపరులు, ఉపదేశకులు. యాక్చువల్లీ అక్కడ మరియు అనేది ఉండదు, మీరు చూస్తే కామా ఉండదు, ఇద్దరిని కలిపి చెప్తాడు. కాపరులు, ఉపదేశకులు, సపరేట్ ఆఫీసెస్ కావవి. ఓకే, కాపరి ఈజ్ అ ఉపదేశకుడు. ఉపదేశకుడు మే నాట్ బి ఆల్వేస్ కాపరి, బట్ ఇఫ్ అ కాపరి ఈజ్ దేర్, హీ షుడ్ బి అ ఉపదేశకుడు, హీ షుడ్ బి అ టీచర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్? సో వీళ్ళందరూ మళ్ళీ చెప్పేది ఏంటి? దేవుని వాక్యమే. సో పాయింట్ ఏంటంటే, బైబిల్ అర్థ వివరణ అవసరం ఉంది కాబట్టే దేవుడు వీళ్ళందరినీ పెట్టాడు. అర్థమవుతుంది అన్నమాట. వీళ్ళందరూ లేకపోతే బైబిల్ అర్థ వివరణ కూడా అవసరం లేదు మనకు. దేవుడు ఎందుకు కాపరులను పెట్టాడు? ఎందుకు పెట్టాడు? ప్రైమరీ పని ఏంటి ఇప్పుడు కాపరులది? ఇంటర్న్షిప్ తీసుకోవడం కాదు. ప్రైమరీ పని ఏంటది? ఇంటర్న్షిప్ కూడా బోధలో భాగమే అనుకుంటా. కానీ ప్రైమరీ పని ఏంటంటే సరిగా బోధించడం. మీకు అంత టైం లేదు, విశ్వాసులకు అంత టైం లేదు కాబట్టి కాపరి మీకంతా కావాల్సిందంతా ఒక గంటలో లేకపోతే ఒక 45 నిమిషాల్లో బిర్యానీ వండి పెట్టే పని, సరిగా బోధించే పని చేయడానికి కాపర్లు నియమించబడ్డారు. సో ఒకవేళ అర్థ వివరణ అవసరం లేకపోతే ఈ ఉపదేశకులు, ఈ టీచర్సు బైబిల్లో అవసరం లేదు. కానీ వాళ్ళని ఎందుకు పెట్టాడంటే మీరందరికీ సరిగా అర్థ వివరణ చేయించి మీరు బైబిల్ చదువుకోవడానికి హెల్ప్ చేయడానికి దేవుడు పెట్టినట్టుగా మనం చూస్తాం. రాబర్ట్ ప్లమ్మర్ గారే ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ మాట చెప్తాడు. అసలు బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక వ్యక్తినని. చైనాలో కొన్ని రోజుల క్రితం ఒక ఆయన చైనాకు పోయినప్పుడు ఒక యంగ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ ఒక వెరైటీ మెథడ్ని అవలంబించారంట. ఏంటంటే యంగ్ పీపుల్, క్రిస్టియన్స్, వాళ్ళ ప్రతి యవనస్తుడి జేబులో ఒక వుడ్ది క్రాస్ ఉండేదంట. చిన్నగా ఇట్లుంటాయా ఇప్పుడు కీ చైన్స్కి వస్తాయి చూడు, అది కంపల్సరీగా ప్రతి ఒక్క క్రైస్తవుని ప్యాకెట్లో ఉండేదంట. ఎందుకు పెట్టుకుంటున్నారు నాయన మీరు అని అంటే, వాళ్ళు అన్నారంట, మీరు నన్ను వెంబడించాలంటే మీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని వెంబడించాలని దేవుడు ఆజ్ఞాపించాడు కదా, సో అందుకని ఆయన సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నాము అని అన్నాడట. ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రాబ్లం? తెలియదు నిజంగా. ఒకవేళ పెద్ద సిలువ ఉన్న మోస్టర్లేమో, ఏముంది, ఒకవేళ దాన్ని నిజంగా గట్టిగా నమ్మితే ఏడికి పోయినా కానీ పట్టుకొని పోయాడు. వీ డోంట్ నో. కానీ పాయింట్ ఏంటంటే దెర్ ఈస్ అ పాయింట్ దేర్. ఏంటంటే దట్స్ హౌ దే అండర్స్టూడ్ ద బైబుల్, దట్స్ హౌ దే అండర్స్టూడ్ దట్ కమాండ్ అండ్ దే ఫాలోడ్ ఇట్ ఫెయిత్ఫుల్లీ. అర్థమవుతుందా? సో కానీ వాళ్ళు దాన్ని ఏ ఇంటెన్షన్తో రాశాడు, దాంట్లో రాసిన భాషా విధానం ఏంటి, అసలు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, వాడిన రచనా శైలి ఏంటి, ఇవేమి ఎగ్జామిన్ చేయలేదు. సిలువ అన్న పదం కనబడ్డది, యేసుప్రభు కనబడ్డాడు సిలువ మోసుకుంటూ, దాన్ని ఒక చిన్నది పెట్టుకొని జేబులో వేసుకుంటే సిలువ ఎత్తుకోవడమే అని అనుకున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ద బైబుల్ సేస్ విత్ ప్రాపర్ ప్రిన్సిపల్స్. హెర్మనెటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు రైట్లీ ఇంటర్ప్రెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? రైట్, నేను ఆగుతా కొద్దిసేపు. ఏమైనా క్వశ్చన్స్? రైట్, నేను వెళ్ళిపోతా, క్వశ్చన్స్ ఏమి లేకపోతే ఆగను. రైట్, బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఎలా ఇచ్చాడు మీకు Q&A ఫార్మాట్లో ఇచ్చే ప్రయత్నం చేశా. ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఫుల్ వ్యూ కావాలి. మనం ఇంకా ఎంటర్ అవ్వట్లేదు ఇంటర్ప్రిటేషన్ మెయిన్ ప్రిన్సిపల్స్కి, ఓన్లీ ఇంట్రడక్షన్లోనే ఉంటాం ఈరోజంతా. కానీ మీకు అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్గా అర్థం చేయించడానికి Q&A కాన్సెప్ట్లో పెట్టాను. సో దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని ఎలా ఇచ్చాడు మనకు బైబిల్ గ్రంథాన్ని? థ్యాంక్ యూ జై. ఎలా ఇచ్చాడు? వెరీ గుడ్ అరరత్. రిటర్న్ ఫామ్లో ఇచ్చాడు. బైబిల్ అంటే ఏమనుకున్నాం ఇంతకుముందు మనం? దేవుని మాటలు. సో మన చేతిలో ఉన్న బైబిల్ దేవుని మాటల సమాహారం. దేవుని మాటల సమాహారాన్ని మనం బైబిల్ గ్రంథంగా ఒక మాటలో నిర్వచించవచ్చు. సో ఎట్లిచ్చాడు దేవుడు ఈ మాటలు? దేవుని మాటలు మనకి ఎట్లిచ్చాడంటే మానవ భాషలో ఇచ్చాడు.
మనం మాట్లాడే భాషలో ఇచ్చాడు. అర్థమవుతుందా? సో దేవుడు తన మాటల్ని చెప్పడానికి వాడుకున్న భాష మన భాష. మనం కామన్గా మాట్లాడుకునే భాషల్లో దేవుడు మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు. అంటే ఆ థాట్ చూడండి, దేవుడు సమస్తాన్ని చేసిన దేవుడు మనతో మాట్లాడడానికి మన భాషను ఉపయోగించుకోవడం ఎంత గ్రేట్గా ఉంది కదా నిజంగా. సో ఆయన మనుషుల చేత రాయించాడు, వారి ఓన్ లాంగ్వేజెస్లో రాయించాడు, వారి నేపథ్యాన్ని వారి సంస్కృతిని గౌరవించి రాయించాడు. సో ఇది చాలా ప్రోత్సాహకరమైన మాట. దేవుడు తన మాటల్ని మన భాషలో మనం చదువుకోవడానికి ఆయన రాయించాడు. సో మన చేతిలో ఉన్న బైబిల్ మనం అర్థం చేసుకోవడానికి అందుకే ప్రతి ప్రయత్నం చేయాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. వెన్ యూ అప్రోచ్ ద బైబిల్, డోంట్ బీ సో క్యాజువల్. ఓకే, బైబిల్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఉపరితలమైన భక్తిభావంతో వెళ్ళొద్దు. సూపర్ఫిషియల్ డివోషన్, సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ అప్రోచ్లా వెళ్ళొద్దు. ఉపరితలంగా అంటే పైన తీసి అట్లా వెళ్ళొద్దు. ఎట్లా వెళ్ళాలి అంటే, దేవుడు ఈరోజు నాతో ఏదో మాట్లాడాలి, దేవుడి మాటలు నేను ఈరోజు వినాలి, దేవుడి స్వరం నేను వినాలి, సంథింగ్ ఆర్ అదర్, వన్ థింగ్ ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ గాడ్ టుడే అన్న దృక్పథంతో, భయంతో, వణుకుతో మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అందుకే ఇచ్చాడు బైబిల్. మనం క్యారీ చేయడానికి వెళ్ళే బైబిల్ మనతో మాట్లాడడానికి ఇచ్చాడు, మన భాషలో ఇచ్చాడు. సో వెన్ యూ అప్రోచ్, గో విత్ దట్ డివోషన్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ మాటల్ని ఆయన ఉద్దేశం ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నువ్వు అనుకున్నట్టు వెళ్ళకు, నువ్వు అనుకున్న నీకున్న పాత ఆలోచనలు పెట్టుకొని వెళ్ళకు. అసలు ఎందుకు దేవుడు ఇచ్చాడు అన్న ఉద్దేశంతో మనం బైబిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. సో దట్స్ జస్ట్ ఇంట్రడక్షన్. సో బైబిల్ అర్థ వివరణలో ఉన్న కొన్ని తప్పుడు పద్ధతుల గురించి కూడా నేను మీకు చెప్తాను. 3 పద్ధతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మన కామన్గా ఏమున్నాయంటే ఒక 3 విషయాలు ఉన్నాయి. అవి నేను మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్. సో ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? రాబర్ట్ ఏ ట్రైనా ఆయన ఇలా చెప్తాడు, అసంపూర్ణ అర్థ వివరణ అనేది అక్కడక్కడ గల వచనాల సమూహముగా మరియు వాటిని సందర్భానికి వేరుగా అర్థం చేసుకునేది. ఇక్కడో వచనం, అక్కడో వచనం, ఇక్కడో వచనం, అన్నిటిని తీసుకొని వచ్చి వాటి సందర్భాలు ఉండవు, వాటిది ఏమి ఉండదు, అన్నిటినీ కలిపి బైబిల్ని అర్థం చేసుకోవడం ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్. మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటా, క్యాంపెల్ మోర్గన్ అనే దైవజనుడు, మంచి దైవజనుడు. క్యాంపెల్ మోర్గన్ గారు బుక్స్ ఏమైనా దొరికితే కూడా తీసుకోండి. క్యాంపెల్ మోర్గన్, నా దగ్గర ఆయనది న్యూ టెస్టిమెంట్ ఇంట్రడక్షన్ మీద ఒక బుక్ ఉంది. సో ఆయన ఒకరోజు ఈ ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి చెప్పడానికి ఒక ఉదాహరణ వాడాడు. అది మీలో కొంతమంది వినుంటారు, కానీ మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది కాబట్టి నేను అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక ఆయన చాలా డెస్పరేషన్లో ఉండి ఇంకా నేను బతకన్నా లేదా అని చెప్పేసి ఒక తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడంట. సరే తీద్దాం, బైబుల్ ఏదైనా మనకు బైబిలే కదా, సరే బైబుల్ తీద్దామని చెప్పేసి బైబిల్ ఓపెన్ చేశాడట. ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 27:5 వచ్చింది. మత్తయి సువార్త 27:5 వస్తే అక్కడ ఏమని ఉందంటే, అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను అని ఉంది. ఆల్రెడీ నేను డెస్పరేషన్లో ఉన్నా, బతుకన్నా చావన్నా అని ఆలోచిస్తున్నా, ఇదేంది పారవేసి ఆయన పోయి ఉరిపెట్టుకోమన్నాడు, దేవుడు కొంపదీసి నన్ను ఉరిపెట్టుకోమంటున్నాడా అని అనుకున్నాడంట. సరే మళ్ళొకసారి ఇంకొక ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఓపెన్ చేసిండంట. ఇంకొంచెం నిరాశపడి చూద్దాం ఈసారన్నా వస్తుందని ఓపెన్ చేస్తే లూకాసు వార్త 10:37 వచ్చింది. అక్కడేముంది? అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పాను. ఓరిదేవా, ఇదేంద్ర నాయన మళ్ళీ సావమంటున్నాడు నన్ను అనుకున్నాడు. ఇంకా మూడోసారి ఏమంటారు కదా, ముచ్చటగా మూడోసారి అంటారు కదా అని ఈసారి గట్టిగా ప్రార్థన చేసి మళ్ళీ ఓపెన్ చేశాడట. ఇప్పుడు ఏమని వచ్చిందంటే యోహాను సువార్త 13:27 వచ్చిందంట. అందులో వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను, యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని చెప్పాను అని. అర్థమైందా? సో పోయి సావురా బాబు అని దేవుడు చెప్తున్నట్టు అర్థమైంది అనమాట ఆయనకు.
సో ఈ 3 కాంటెక్స్ట్ ఈయనకేమన్నా సూటబులా? అసలు అక్కడ కాంటెక్స్ట్ ఎవరికి మాట్లాడుతున్నాడు? యూదా గురించి మాట్లాడుతున్నాడు యాక్చువల్లీ. సో నువ్వు అక్కడో వచనం ఇక్కడో వచనం తీసి పెడితే నీకు ఎక్స్పోజిషన్ ఇట్లనే అవుతుంది. సో ఇది డేంజర్. ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్లో ప్రాబ్లం ఏంటంటే యూ మిస్ ద కాంటెక్స్ట్, యూ మిస్ ద ఆథర్స్ ఇంటెన్షన్, యూ డైరెక్ట్లీ అప్లై టు యువర్ ఓన్ లైఫ్. దట్ ఈస్ వెరీ డేంజర్. కాబట్టి ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్ మనం చేయొద్దు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తా. లాస్ట్ టైం నేను ఇంగ్లీష్లో ఉన్నప్పుడు కూడా దాని నుంచి ఎక్స్పోజిషన్ చేశాను. మాథ్యూ 7 మీరు ఫస్ట్ వచనం చూస్తే, మీరు తీర్పు పొందకుండా ఉండడానికి మీరు తీర్పు తీర్చకండి అని ఉంటుంది. అవునా? మీరు తీర్పు తీరిస్తే మీరు కూడా తీర్పులోకి వస్తారన్నట్టు ఉంటుంది. డస్ ఇట్ మీన్ దట్ వీ షుడ్ నాట్ జడ్జ్ అదర్స్ ఎట్ ఆల్? మన ఏం పేరు బాబు నీది? మైకేల్, రైట్. మైకేల్ పోర్నోగ్రఫీ చూస్తున్నాడు. అరే ఎందుకులే, ఆయనకు తీర్పు తీర్చడం ఎందుకు, పాపం చేస్తున్నాడు అని ఫనీ సైలెంట్ కూర్చో అన్నా. ఏం చేయాలా? తీర్పు తీర్చన్నా వద్దా? దాన్నే తీర్పు అంటారు, జడ్జి చేయడం అంటే. కరెక్షన్. ఓకే, సో యూ హ్యావ్ టు రైట్లీ జడ్జ్ అ పర్సన్. కానీ అక్కడ తీర్పు తీర్చకుండా ఉండండి అని చెప్తున్నాడా? 7వ వచనం 1లో ఏంటి దాని అర్థం ఏంటి? వెరీ గుడ్, సూపర్. మీరు కాంటెక్స్ట్ చదివితే మీ కంట్లో, వాళ్ళ కంట్లో, ఈడనేమో ఇంత పెద్దది ఉంటుంది, ఆడనేమో గింతే ఉంటుంది. నువ్వు చూసి వాళ్ళను నువ్వు తప్పు చేస్తున్నావు. సో ఈ టాకింగ్ అబౌట్ వేషధారణ, హిపోక్రసీ. అది నువ్వు తప్పు చేస్తున్నావు బాబు, ముందు నువ్వు సరి చేసుకో, దాని తర్వాత నువ్వు ఇతరులకు చేద్దామని వేషధారణకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. కానీ ఇతరులలో తప్పును అసలు జడ్జి చేయొద్దని చెప్పట్లేదు. ఒకవేళ అదే గనక కరెక్ట్ అయితే పౌలు కూడా జడ్జి చేసిండా లేదా? 1 కొరింథీలో మీలో జారత్వం ఉన్నదని మాకు వదంతి గలదు, మీలో ఒక ఆయన ఇంత పెద్ద పాపం చేశాడు, ఆయనను బయటికి పంపించండి అని చెప్పి జడ్జి చేయలేడా? ఈ జడ్జ్ పీపుల్. అర్థమవుతుందా? సో పాయింట్ ఏంటంటే యూ ఓన్లీ టేక్ 1 వచనం తీసుకొని దాన్ని అప్లై చేసుకుంటే అది రాంగ్ అవుతుంది. ఇంటర్ప్రిటేషన్లో రూల్ ఏంటంటే కాంటెక్స్ట్. మీకు కాంటెక్స్ట్కి వచ్చినప్పుడు చెప్తాను నేను ఇంటర్ప్రిటేషన్లో. బట్ కాంటెక్స్ట్ మిస్ అయితే ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్లో ఈ బ్లండర్స్ అన్ని జరిగే అవకాశం ఉంది. సో చాలామంది ఆ విధంగా చేస్తారు. సో అటువంటిది మనం చేయకుండా ఉండాలి. రెండవది అలగోరికల్. దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ తెలుగు స్టేట్స్. వెరీ కామన్. తెలుగులో దాన్ని ఎట్లా ట్రాన్స్లేట్ చేయనో అర్థం కాలే. ఏమని చెప్పొచ్చు అజయ్? కాదు, ఉపమానం, ఆత్మీయంగా అనొచ్చు. దృష్టాంత అర్థ వివరణ అని వచ్చింది. కొంచెం నేను దగ్గరగా రాసుకుంటే రూపకాలంకార అనుకున్నా కానీ రూపకాలంకారం మళ్ళీ అక్కడ వస్తాయి మనకు. దృష్టాంత అర్థమవుతుంది, కానీ నేను తెలుసుకోవాలని అడుగుతున్నా ఏం పెట్టొచ్చు అని. దృష్టాంత అలంకార కాదు, అలంకారకు మనకు మెటాఫోరికల్ లాంగ్వేజ్ ఉంటుంది మళ్ళీ, రైట్. సో అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్. ఏంది అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే? చూడండి, రహస్యమైన లేకపోతే నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో సరళమైన అర్థాన్ని దాటిపోవడమే. అంటే దేవుడు ఉద్దేశించిన అర్థాన్ని పక్కన పెట్టేసి ఇంకేదో మర్మం ఉంది, ఇంకేదో నిగూఢంగా రహస్యంగా దాంట్లో ఉందని దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయడమే ఏంటది? అలగోరికల్. మీకు కొంతమందికి చెప్పాను, గుర్తుందా? సమారిటన్ ఉమెన్ గురించి నేను ఒక చెప్పు కిరణ్. అరేవా, బాగా పడ్డదిగా, మంచిగా తాకినట్టుంది కుండ నీకు. కుండ అక్కడికి పోయి పరిగెత్తి లోపలికి వెళ్ళింది కదా సమరయ్య ఉమెన్. నేనేం చెప్పాను? దాన్ని ఏమని ప్రీచ్ చేశానని చెప్పాను నేను? పాపాన్ని అక్కడ పెట్టి సువార్త చెప్పడానికి లోపలికి పోయింది. నిజంగా పాపాన్ని పెట్టింది ఆడ. నేనేం చేశానంటే అలగోరి అనమాట. అక్కడ అది మీనింగ్ కాదు. పట్టుకొని నిండు కుండను పట్టుకొని లోపలికి పరిగెత్తుతారా? అంత పెద్ద ఆనందంతో, అంత పెద్ద సంతోషంతో యేసు ప్రభుని తెలుసుకున్నానని చెప్పేసి కుండను ఎత్తిన పెట్టుకొని ఉరుకుతారా ఎవరన్నా? ఎంత ఆడుగుంటుంది అది చూడడానికి, గలీజ్ ఉండదు. సో కుండ భారంగా ఉంది కాబట్టి ఇది కాదు కదా నా ప్రాబ్లం, నాకు దేవుడు దొరికాడు మెస్సే అని కుండ పడేసి ఉరికింది. నేనేం చేసా? కుండ అంటే పాపం అక్కడ పెట్టేసింది, మీరు కూడా పాపాన్ని వదిలేయండి, ప్రజలకు సువార్త చెప్పడానికి వెళ్ళండి అని నేను ప్రసంగం చేసిన. ఏం చేసిన? నేను అలగోరి చేసిన.
అంటే అక్కడ లేని దాన్ని నిగూఢంగా రహస్యంగా ఇంకేదో ఉన్నదని నేను కొత్త అర్థాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, విచ్ ఈస్ వెరీ కామన్ ఇన్ అవర్ స్టేట్స్. తెలుగు ప్రజల్లో అలగోరి అనేది చాలా, అసలు బైబిల్ని వాళ్ళు ఎట్లా చూస్తారు తెలుసా, ఒక మర్మమైన పుస్తకంగా చూస్తారు. ఇప్పుడు ప్రసంగికుడు ఒక మర్మం చెప్తే, అబ్బా ఇంత పెద్ద మర్మం చెప్పాడు అజయ్, వావ్ అజయ్ చాలా మర్మం చెప్పాడు అని చెప్పేసి ఇక సార్ పెద్దగా అయిపోతాడు అనమాట. సో అట్లా చూస్తారు బైబిల్ని చాలామంది, కానీ బైబిల్ అది కాదు. అదే 2 ఎగ్జాంపుల్స్. మంచి గుడ్ సమారిటన్ ఆయన గృహ నిర్వాహకునికి ఇస్తాడు కదా, ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏమి ఇస్తాడు, ఆయనకు 2 నాణ్యాలు ఇస్తాడు. కొంతమంది దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు, అది కూడా ఉందా ఇది తెలియదు నాకు. నువ్వు చెప్పినావా, నిగూఢమైన అర్థం తీసినావు. కొత్త నిబంధన పాత నిబంధన అంట. ఇంకా ఏంటది, అవును లోతైన స్థలంలోకి రా, దిగజారిపోయిండు. యాక్చువల్లీ యెరూషలేము సముద్ర మట్టానికి పైన ఉంటుంది, కొంచెం పైకి ఉంటుంది. సో ఎరికో నుంచి యెరూషలేం అంటే అది కొంచెం హైట్లో ఉంటుంది, ఇది కొంచెం కింద ఉంటుంది. అది జనరల్, ఏదైనా కొంచెం హైట్లో ఉంటాయి. ఇప్పుడు బోరబండకు వండి మీరు, మనకంటే బోరబండ హైట్లో ఉంటుంది. మీరు బోరబండకి వెళ్తే వాళ్ళు రావద్దని అర్థం. సో అదే అలగోరికల్ అంటే అది. ఏది అబ్బో అన్యార్థ అర్థం. సరే నేనైతే అలగోరి అంట, నాకు ఈజీ. సో సమరయునికి ఇచ్చిన, జనరల్గా ఇది వెరీ కామన్, ఇది చాలామంది చెప్తారు ఈ ఎగ్జాంపుల్, కాబట్టి నేను కూడా ఇక్కడ అదే వాడతా. సో ఆ 2 కాసులు 2 నాణ్యాలు దేనికి గుర్తుగా చూస్తారంటే, సంఘానికి దేవుడిచ్చిన 2 క్రమాలను. ఏంటది, ప్రభు వల్ల బాప్తిస్మం. దిస్ ఈజ్ అ జనరల్ ఎగ్జాంపుల్ పీపుల్ యూజ్. సో మంచి సమరయుడు 2 ఇచ్చాడంటే ఏంటంటే దేనికి సూచనగా ఉన్నాయి. ఈ పదం మీరు ఇది గమనించండి, ఎక్కడైనా ఇది దీనికి సూచనగా ఉంది అంటే దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఎవరైనా ప్రసంగికుడు సూచనగా ఉంది, రైట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే పర్లేదు, కానీ మామూలుగానే ఉండి సూచనగా ఉంది అన్నాడు అనుకో, అన్న కలుపుతున్నాడని అర్థం, ఏదో కలుపుతున్నాడని అర్థం. సో ప్రభు వల్ల బాప్తిస్మం అది జనరల్గా చాలామంది అంటారు. ఇంకా మనకు తెలుసు సాంగ్ ఆఫ్ సాలమోన్ దేనికి సాదృశ్యం, క్రీస్తుకు, సంఘానికి, యెహోవాకు మరియు ఇశ్రాయేలుకు, వాళ్ళిద్దరికీ కలిపేస్తారు. అసలు మొన్న రీసెంట్గా ఏమంటారు పరమగీతములు ఫినిష్ చేశా, మన ఏప్రిల్లో ఉండే మన బైబిల్ రీడింగ్. ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ రీడింగ్లో పరమగీతములు లాస్ట్ మంత్ ఉండే. అసలు అది చదువుతూ ఉంటే అసలు మంచిగా అర్థం కొంచెం తెలివి ఉన్నోడు ఎవ్వడు కూడా ఆ కన్క్లూజన్కి రాడు, సంఘానికి ప్లస్ క్రీస్తుకు అది రానే రాదు. క్లియర్గా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్గా మాట్లాడుకునే మాటలు ఉన్నాయి దాంట్లో. వైఫ్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేసేది, మెన్ బాడీని ఎక్స్ప్లెయిన్ చేసేది, పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేసే భాష ఉంటే దాన్ని క్రీస్తుకు సంఘానికి ఎట్లా కలుపుతారు అసలు? సో ఏం చేస్తున్నారంటే దాన్నే అలగోరి, ప్రతి దాంట్లో ఒక నిగూఢమైన రహస్యాన్ని తీసుకొని చెప్పడం అనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మీకు 3 విషయాలు చెప్పాను, నేను కాదు, పెంటకోస్ట్ అనే ఒక రైటర్ అలగోరికల్ వేలో ఇంటర్ప్రిట్ చేస్తే వచ్చే ప్రమాదాలు ఆయన 3 చెప్పాడు. నేను ఫాస్ట్గా చదువుతున్నాను, మీరు బ్లాంక్స్ ఫిల్ చేసుకోండి. మొదటిది, అది లేఖనాలను నిజంగా అర్థ వివరణ చేయదు, రైట్ ఇంటర్ప్రిటేషన్ చేయదు. అలగోరికల్ అది నిజంగా లేఖనాలను అర్థ వివరణ చేయదు. ఇదేం చేస్తుందంటే ముందుగానే కొన్ని సూత్రాలు, ఒరిజినల్ మీనింగ్ ఉంటుంది కదా, దాన్ని దాటి పెడుతుంది అనమాట. దాన్ని దాటి ఇంకొక కొత్త అర్థాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది, అక్కడ బైబిల్ ఆథర్ యొక్క ఇంటెన్షన్స్ వస్తున్నాయా, నీ సొంత ఆలోచనలు వస్తున్నాయా? సో నీ సొంత ఆలోచనలకు లోబడేది ఏంటంటే అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్, రైట్? మరి దీంట్లో ఒక కాషన్ ఏంటంటే కొన్నిసార్లు ఇవి మంచి సత్యాలని కూడా ఇవ్వచ్చు, కొన్ని సత్యాలను కూడా ఇవ్వచ్చు, కానీ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ రైట్ ఇంటర్ప్రిటేషన్. సో అందుకని అలగోరికల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, దీంట్లో ఈ పద్ధతిలో ప్రాథమిక అధికారం లేఖనాలుగా కాకుండా ఎవరి అధికారం, ఆలోచన
అధికారం ఉంటుంది? వ్యాఖ్యాత అంటే ఎవరైతే ప్రసంగిస్తున్నాడో ఆయన ఆలోచననే అధికారం కలిగి ఉంటుంది. అర్థమైందా? అథారిటీ. అలగోరికల్లో అథారిటీ ఎవరిది వస్తుంది? ప్రీచర్ది వస్తుంది. వాక్యం దేవుడిది కాదు కదా, ఎందుకంటే అది లేదు కదా, ఇంటెన్షన్ అది కాదుగా, దేవుడు పెట్టలేడా, ఈయన పెడుతున్నాడు. సో అల్టిమేట్ అథారిటీ ఎవరిది వస్తుంది? ఇప్పుడు ప్రీచర్ది వస్తుంది. అది కూడా రెండవ ప్రమాదం. మూడవ ప్రమాదం ఏంటంటే వీటిని పరీక్షించడానికి ఎలాంటి మార్గం ఉండదు. సో ఎట్లా ఎగ్జామిన్ చేస్తాం ఇప్పుడు? సపోజ్ మన సేమ్ ఒక అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు అనుకో శ్రావణ్. ఎట్లా వచ్చినావు శ్రావణ్ అంటే మర్మం అన్నా అది అన్నాడు అనుకో. దేవుడు నాకు ఇచ్చిన మర్మం అన్నా, దట్స్ హౌ యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్. దేవుడు నాకు చూపించింది అన్న అన్నాడు అనుకో. ఇంకేమన్నా ఉందా? ఇంకేమైనా మాట్లాడతావా? సో ఎగ్జామిన్ చేయడము అదే అంటే అట్లా అయిపోతుంది అనమాట. దెర్ ఈజ్ నో వే యూ కెన్ ఎగ్జామిన్. సో ఒరిజినల్ సూత్రాలకు దూరంగా ఉంటుంది, అధికారం కూడా వ్యాఖ్యాతకు అయిపోతుంది, ఎగ్జామిన్ చేయడానికి ఎటువంటి స్కోపు ఉండదు. సో దిస్ ఈస్ ద డేంజర్ ఆఫ్ అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, అలాగని బైబుల్లో అసలు అలగోరి వాడలేరా? వాడారు అని ఎవరు అంటున్నారు? ఎవరు? ఓకే, మేరీ ఫస్ట్ చెప్పింది. చెప్పు, ఎవరు వాడారు? ఎక్కడ వాడాడు? పారబుల్స్ అన్నీ అలగోరియా? మనోజ్ కొన్ని వాటర్ ఇవా. అలగోరి వాడారా? అడుగుతున్నా భయ్, నాకు తెలియదు, మీరు చెప్పండి. అజయ్, వెరీ గుడ్. గలేషియన్స్ 4:21-23 ఒకసారి ఓపెన్ చేయండి. జెరూసలేం, వెరీ గుడ్. యా, ఓపెన్ యువర్ బైబుల్. 4:21-23 తీసారా? చదవండి ఎవరన్నా. శ్రావణ్ చదువు గట్టిగా. గలతీ 4:21-23. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండబోరు వారలారా, మీరు ధర్మశాస్త్రము వినలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగినని రాయబడి ఉంది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నాయి. అర్థమైందా? ఏ రూపంగా చెప్పాడట? అలంకార రూపంగా ఒక సత్యాన్ని చెప్పడానికి పౌలు కూడా వాడాడు. కానీ బైబిల్ అంతా అలంకార భాష కాదు. ఓకే, దేర్ ఆర్ అలగోరికల్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబిల్, బట్ వీ షుడ్ నాట్ ఇంటర్ప్రెట్ ద బైబిల్ అలగోరికల్లీ. సమజ్ మే ఆయా? రైట్. సో దేవుడు నూతన నిబంధనలో, కొన్నిసార్లు పాత నిబంధనలో కూడా కొంతవరకు అలగోరి మనం అనుకున్నట్టుగా తీసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద వే ఎవ్రీ ప్యాసేజ్ ఆఫ్ ద బైబుల్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తాను, రాసుకోండి. 1 Corinthians చదివి దాంట్లో 1 Corinthians అంటే కాదు, 5వ అధ్యాయం చదివి దాంట్లో అలగోరికల్గా ఏమైనా ఉంటే దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఎట్లా మీరు చెప్పగలుగుతారనేది నాకు ఏడుంది ఉందా? రాయండి, చదివి రాయండి. ఇప్పుడు కాదు, తర్వాత ఇచ్చానా? సారీ, గలతీ ఇచ్చాను గుర్తు. రైట్. సో దాన్ని మీరు చదివి యూ హ్యావ్ టు రైట్. సో దాంట్లో ఏం చెప్తున్నాడు, అసలు మీరు అలగోరికల్గా ఎట్లా అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ ఏంటి చెప్పండి? అసంపూర్ణ అర్థ వివరణ అంటే ఫ్రాగ్మెంటరీ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ముక్కలు అక్కడో వచనం ఇక్కడో ఒక వచనం తీసుకో. రైట్. రెండోది అలగోరికల్. చెప్పమ్మా లిల్లీ, ఏందది? రహస్యమైన నిగూఢమైన అర్థంని మనం అలగోరికల్ అంటారు. ఓకే, రైట్. మూడోది సబ్జెక్టివిజం ఇంటర్ప్రిటేషన్. దాన్ని వ్యక్తిగత అర్థ వివరణ అని ట్రాన్స్లేట్ చేశాను. ఓకే,
అంటే ఈ రెండిట్లో కూడా దాదాపు వస్తుంది. దాన్ని ఇంకొంచెం ఎనాబరేట్ చేశామన్నమాట. ఏంటంటే సబ్జెక్టివ్ అంటే వచనం యొక్క ఆలోచన మరియు ఉద్దేశ ప్రకారం కాకుండా ఒకరి సొంత ఆలోచన మరియు భావన ప్రకారం లేఖనాన్ని వ్యాఖ్యానించడం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరు ఏమొస్తుందో వాడుకోండి. వచనం యొక్క ఆలోచన, వచనం యొక్క ఉద్దేశం కాకుండా ఒక వ్యక్తి యొక్క సొంత ఆలోచన, ఉద్దేశం లేకపోతే భావన ప్రకారం లేఖనాన్ని వ్యాఖ్యానించడంని సబ్జెక్టివిజం ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇటువంటి వాళ్ళు వాడే పదజాలం ఏంటో తెలుసా అండి? ఒకసారి చూడండి, నన్ను చూడండి. దేవుడు నాతో ఈ వచనం నాకు ఇట్లా అర్థమైంది, ఈ వచనం నాకు ఇలా అర్థమైంది, దేవుడు ఈ విధంగా చెప్పాడు, మర్మం బయలుపరిచాడు. సో ఈ పదబంధాలు ఎవరన్నా స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే భయ్యా కొంచెం జాగ్రత్త. మనోడు సబ్జెక్టివిజం ఇంటర్ప్రిటేషన్, వాక్యాన్ని సరైన అర్థ వివరణ చేయట్లేదు అని అర్థం. ఇది ఒక డేంజర్ అండి. కొన్ని బైబిల్ స్టడీస్ అవుతూ ఉంటాయి. ఈ మాట వినండి జాగ్రత్తగా. కొన్ని బైబిల్ స్టడీస్లో వెస్ట్లో జరుగుతున్నాయి అని నేను విన్నాను ఒకసారి. అందరూ కూర్చుంటారంట ఇట్లా, ఈవినింగ్, వెడ్నెస్డే ఈవినింగ్ కూర్చుంటారు, బైబిల్ ఓపెన్ చేస్తారు, ఒక్కొక్క వచనం చదవడం స్టార్ట్ చేస్తారు. ఈ వచనం ఓపెన్ చేసి రూపా నీకేమనిపిస్తుంది, జాయిసి నీకేమనిపిస్తుంది, ఏ అరారత్ నీకేమనిపిస్తుంది చెప్పుకుంటూ పోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి డేంజర్? మళ్ళీ ఆయన ఎందుకులే మధ్యలో, నాకు అనిపిస్తుందని చెప్తే పరిశుద్ధాత్మ ఎందుకులే మధ్యలో. అర్థమవుతుందా? సో దట్ ఈస్ డేంజర్. అంటే మంచి ఇంటెన్షనా కాదా? మంచి కూర్చున్నారు, బైబిల్ ఓపెన్ చేసిర్రు, ఫెలోషిప్ టైము నేర్చుకోవడానికి కూర్చున్నారా లేదా? వెరీ గుడ్. బట్ ప్రమాదం ఏంటి? నీకేమనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది, అయిపోయా. ఎవరికి అనిపించింది వాళ్ళు సరే ఓకే, నీకు అలా అనిపించిందా, వెరీ గుడ్, నాకు ఇలా అనిపించింది, రెండూ తీసుకుందాం. మంచిదా కాదా? అది అస్సలు కాదు. వెరీ గుడ్, అస్సలు కాదు. నీకు అట్లా అనిపిస్తే అట్లా తీసుకో, నాకు ఇట్లా అనిపించింది ఇట్లా తీసుకో అనుకుంటే చాలా చాలా డేంజర్. సో మనం ఆ ఉద్దేశం, ఆ దేవుడు ఎందుకు పెట్టాడో అట్లా అనిపించిందే తీసుకోవాలి అందరం కలిసి. కానీ నీకు వచ్చింది నువ్వు, నాకు వచ్చింది నేను తీసుకోవడం అనేది చాలా డేంజర్. సో కాబట్టి మనకేమున్నాయంటే హార్మోనెటికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందుకే మనకు నియమాలు ఉన్నాయి, మనకు అర్థ వివరణ చేయించడానికి నియమాలు ఉన్నాయి. అవి సరిగ్గా అర్థం చేసుకుంటే ఇటువంటి గందరగోళం పోతుంది, ఇటువంటి అబద్ధ బోధలు పోతాయి, ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యానాలు పోతాయి. వాక్యం ఎలా ఉందో అలా మనకు అర్థ వివరణ దొరుకుతుంది. రైట్, ఓకే. సో ఫైనల్ థింగ్ ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకు చేయాలి సరైన అర్థ వివరణ? మనం ఎందుకు, వై వీ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ ద బైబుల్? ఇంకొంచెం ఎక్స్టెన్షన్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే టు బిల్డ్ ద బ్రిడ్జ్ ఓవర్ ద గ్యాప్స్. అంతరాలపై వంతెనలు నిర్మించడానికి. అంటే దెర్ ఆర్ గ్యాప్స్, మనకు ఒరిజినల్ ఆడియన్స్కి మధ్య దెర్ ఆర్ సమ్ గ్యాప్స్. ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నానికి ఏం సహాయం చేస్తుంది? బైబిల్ ఇంటర్ప్రిటేషన్ సహాయం చేస్తుంది. ఓకే, ఈ విషయం వినండి. అప్పుడున్న ప్రజల కంటే బైబిల్ ఎవరికైతే రాయబడ్డదో ఇప్పుడున్న మనకు బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీ చేతిలో ఉన్న బైబిల్ చాలా ఈజీ అర్థం చేసుకోవడం అని మీరు అనుకున్నారనుకో, మీరు చాలా చాలా అపోహలో ఉన్నారు. నా మాట అర్థమైందా? బైబిల్ ఒరిజినల్ ఆడియన్స్ కంటే మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. బైబిలే కదా నేను అర్థం చేసుకుంటా అని మీరు అనుకున్నారనుకో, మీరు చాలా అపోహలో ఉన్నారు. అలాగని బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టమని కూడా నేను అనట్లేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? అలాగని బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం, అమ్మో పక్కన పెట్టేద్దాం బైబిల్ అని అనుకోవద్దు మళ్ళీ. నా పాయింట్ ఏంటంటే మనకంటే చాలా సులువుగా ఎవరికైతే బైబిల్ రాయబడ్డదో వాళ్ళకి ఎక్కువ అర్థమైంది. ఎందుకంటే వీఆర్ నాట్ ద ఒరిజినల్ ఆడియన్స్. ఏంటి మనకు వాళ్ళకు మధ్య గ్యాప్స్ అంటే, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం గ్యాప్. మనకు వాళ్ళకు మధ్య ఏముంది? అంతరం, కాలాల మధ్య అంతరం ఉంది. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1940-47 మధ్యలో ఉన్న ఏదైనా ఒక న్యూస్ పేపర్ దొరికింది అనుకుందాం. 1940 and 47 ఏం జరుగుతుంది అప్పుడు మన భారతదేశంలో? తెలుసా? ఎప్పుడు వచ్చింది మనకి స్వాతంత్రం? టీనా ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది?
ఎందుకు అడుగుతున్నా అంటే టీవీలో ఆ మధ్యలో చూస్తూ ఉంటే ఇండిపెండెన్స్ డే రోజు బయటికి పోయి మైకులు పట్టుకొని అందరిని అడుగుతుంటే ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం అంటే 1960లో వచ్చి ఉంటుంది. ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు అంటే ఈ మొన్న ఉన్న ప్రధానమంత్రుల పేర్లు చెప్పడము చాలా కామెడీగా ఉండే. అప్పుడు అన్నారనమాట, ఈ జనరేషన్లో పుష్పాల హీరో ఎవరో అంటే చెప్తున్నారు కానీ మనకు అప్పట్లో ఉన్న హీరోస్ ఎవరో ఎవరికి తెలియదని చెప్పడానికి ఒక షో నడిచింది. సో అందుకని ఐఎమ్ ఆస్కింగ్ యంగ్ పీపుల్ టు ఆన్సర్, రైట్? సో 1940-47 మధ్యలో ఉధృతంగా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతుంది. సో అప్పుడు పత్రిక మీకు దొరుకుంటే ఎవరి పేర్లు మీకు హెడ్లైన్లో కనిపించేవి జనరల్గా? గాంధీ, నెహ్రూ, స్వాతంత్రం అన్న పదం, అంబేద్కర్, వీళ్ళ పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, ఆ టైంలో ఒరిజినల్గా ఏం జరిగి ఉంటుందో అన్నది అప్పట్లో ఉన్న భారతీయుడికి బాగా తెలుస్తుంది. అవునా కదా? మీరు ఇప్పుడు చదివారనుకో వాళ్ళ పేర్లు, నిజంగా అప్పుడు జరిగిన సమస్య కావచ్చు, దానికి సంబంధించిన తీవ్రత కానీ మనం అర్థం చేసుకోవచ్చా? మనం ఓన్లీ చదువుకుంటాం, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రీడ్ కదా, మనం ఆల్రెడీ స్వాతంత్రం పొందిన వారిలో ఉన్నాం. వాళ్ళకు తెలుస్తుంది ఆ మంట ఎట్లుండేనో, ఎంత ఘోరంగా బ్రిటిష్ వాళ్ళు చేశారనేది వాళ్ళకు తెలుస్తుంది, మనకు తెలియదు. ఎందుకు? మనకు వాళ్ళకి ఏముంది? టైం గ్యాప్ ఉంది. 75 సంవత్సరాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం మనం. 75-80 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి మనకు అర్థం కాదు. సో పాయింట్ ఏంటంటే, ఇన్ ద సేమ్ వే బైబిల్ ఎవరికైతే రాయబడ్డదో వాళ్ళకి మనకి మధ్య కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్తే మనకు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? 1000 దాటిపోయింది. ఇది ఎప్పుడు రాశారు న్యూ టెస్ట్మెంట్? AD 50-70, అంటే ఇంకో 10 గ్రేస్ పీరియడ్ వేసుకుందాం, 80, లేకపోతే మొదటి శతాబ్దం, 100 లోపు ముగించబడ్డది. సో 100 ఇప్పుడు ఎంత? 2024. ఎంత గ్యాప్ ఉంది? లెక్కల్లో వీకా? 1900 అరౌండ్ చిల్లర, 1900 సంవత్సరాల గ్యాప్ ఉంది. అవునా? ఓల్డ్ టెస్ట్మెంట్కి పోతే ఇంకా గ్యాప్. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ని ఎట్లా అర్థం చేసుకుందాం మనం గానే కాదు అసలు, మనం ఇజ్రాయలైట్స్మా? సో దెర్ ఈస్ అ బిగ్ టైమ్ గ్యాప్. ఆండ్రియస్ కోసన్బర్గర్ గారు అసలు భలే అంటాడు. ఆయన ఏమంటాడు? మీకు ఉందా కొటేషన్? అది ఉందా? చదవండి ఎవరైనా గట్టిగా. మేబీ అరరత్ గట్టిగా చదువు. ఒకవేళ టైం మిషన్ మీద ఆదిత్య 369 కనుక మనకుంటే, మనం టైం మిషన్లో ఎక్కి ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్తే అప్పుడు నిజంగా అక్కడ ఉండి అక్కడ విషయాలని మనకు కరెక్ట్గా అర్థమైతే మనం తిరిగి వచ్చి బైబిల్ చదివే విషయంలో చాలా మార్పులు వస్తాయంట. ఎందుకంటే అప్పటికి కానీ మనకు అర్థం కాదు అసలు ఆ ప్రవక్తలు ఎట్లా ప్రవచించారు, అక్కడున్న సిచ్యువేషన్స్ అన్నీ పొలిటికల్గా కూడా ఎట్లా రిలేట్ అయిపోయినాయి వాళ్ళ జీవితానికి, ఇవన్నీ అర్థమైతే మనం చదివే విధానంలో మార్పులు వస్తాయి. సో ఎందుకు ఆ విషయం చెప్తున్నాడంటే, మనకు వాళ్ళకు మధ్య దెర్ ఈజ్ అ టైం గ్యాప్ అని చెప్పడానికి ఆయన ఈ మాట చెప్పాడు, రైట్? సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా ఇంటర్ప్రిటేషన్ మెయిన్ ఒక్కొక్క పాయింట్ని డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా వస్తాయి. మీకు ఇది జనరల్ ఇంట్రడక్షన్, ఓకే? స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ మనం ఇంట్రడక్షన్లో చూస్తాం. రెండవ గ్యాప్ ఏముంది మనకు వాళ్ళకంటే? లాంగ్వేజ్ గ్యాప్. ఏంటది? సో భాష అంతరం. భాష అనేది చాలా ప్రాముఖ్యం. ఏముంటాయి భాషలో? ఎవరైనా చెప్తారా? గ్రామర్ ఉంటుంది. గ్రామర్కి ముందు ఏముంటాయి? పదాలు ఉంటాయి, పదబంధాలు ఉంటాయి, వ్యాకరణం ఉంటుంది, పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కలిపితేనే మనం ఏమంటాం? భాష, లాంగ్వేజ్ అంటాం. వీటిలో ఇవి లేకుండా ఏదైనా లాంగ్వేజ్ అనొచ్చా? సో ఇవన్నీ కలగలిపి ఒక సంక్లిష్టంగా మనం భాషను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో క్వశ్చన్ ఏంటంటే, బైబిల్ మనకు తెలుగు భాషలో రాయబడ్డదా? ఎందులో రాశారు బైబిల్? ఓల్డ్ టెస్ట్మెంట్లో హీబ్రూ, అరామిక్ ఉంది, న్యూ టెస్ట్మెంట్లో గ్రీక్ ఉంది. సో మనకు తెలియని భాషలో బైబిల్ రాయబడ్డది, హీబ్రూ, అరామిక్, గ్రీకు. సో ఇప్పుడు మనకు ఎట్లా అర్థమవుతుంది? మనకు వాళ్ళకు ఉన్నది ఏంటి? భాషాపరమైన అంతరం.
అసలు గ్రీక్లో కూడా యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ గ్రీక్, స్కాలర్లీ గ్రీక్ ఉంది, కొయినే గ్రీక్ ఉంది. ఓకే, సో బైబిల్ భాష రాయబడ్డది కొయినే గ్రీక్. సో ఇవి అందుకే మనం కొంతమంది అంటాం కదా, నేను మా ప్రసంగాల్లో కూడా కొన్ని గ్రీక్ పదాలను ఎందుకు మేము చెప్తామంటే ఆ పంచే ఉండాలి, మన పంచ్ ఉండొద్దు. దాని వెయిట్ అంటే ఆ భాషలో ఉన్న వెయిట్ అర్థమైతే తప్పితే మనం దాన్ని సరిగా అర్థం చేసుకోలేం. సో అందుకే డూలోస్ డయాకోనోస్ ఇవన్నీ గ్రీక్ పదాలు. సో ఆ పంచ్ ఎటు వస్తుందంటే ఒరిజినల్ లాంగ్వేజ్. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, వాళ్ళేమో గ్రీక్ వాళ్ళు, వాళ్ళకు మధ్య లాంగ్వేజ్ ఉంది. సో వీ డిపెండ్ ఆన్ ట్రాన్స్లేషన్స్, రైట్? సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరీ గ్రీక్ చదవాలా అని నేను అనట్లేదు, అవసరం లేదు. బికాజ్ వీఆర్ బ్లెస్డ్ విత్ గ్రీక్ ట్రాన్స్లేషన్స్. ఆన్లైన్లోకి వెళ్ళి గ్రీక్ మీనింగ్ తీసుకోవచ్చు, ఈ ట్రాన్స్లేషన్ మీద డిపెండ్ అవుతాం, మంచిదే. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో బ్యాక్ టు ఒరిజినల్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ ద వెయిట్ ఆఫ్ ద వర్డ్. సో అందుకని మనకు వాళ్ళ మధ్య భాషా అంతరం ఉంది. మూడవది లిటరరీ గ్యాప్. లిటరరీ గ్యాప్ అంటే సాహిత్యపరమైంది అంటే బైబిల్ ఎంతమంది రాశారు? అందరూ ఒకటే టౌన్లో ఉన్నోళ్ళ? ఏడున్నారు అందరూ? ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళు ఆడ యెరూషలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు, ఇజ్రాయిలైట్స్లో ఉన్నారు. న్యూ టెస్టిమెంట్లోనేమో ఇక్కడ ఇజ్రాయిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. అందరూ డిఫరెంట్ పీపుల్, అవునా? కానీ అందరూ ఎవరి గురించి రాశారు? జీసస్ క్రైస్ట్ గురించే రాశారు, అవునా? దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ ద బైబుల్, ఏంటి? జీసస్. ఓకే, సో విభిన్న ప్రాంతాల్లో ఉన్న విభిన్న రచయితలు విభిన్న రచనా శైలులతో రాశారు. లిటరరీ స్టైల్స్ అంటారు వీటిని, లిటరరీ స్టైల్స్. ఇప్పుడు హీబ్రూ అనేది డిఫరెంట్ భాష, గ్రీక్ అనేది డిఫరెంట్ భాష, డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. సో మనకు వాళ్ళకు మధ్య ఏముందంటే సాహిత్యపరమైన అంతరం కూడా ఉంది. కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆండ్రెస్ కోసన్బర్గర్ గారు ఆ మాట అంటాడు, దేవుడు తన ప్రజలకు చట్టాల జాబితాను, సంఘాన్ని ఎలా నడిపించాలో అనే వేదాంత శాస్త్ర పాఠ్యపుస్తకాన్ని, మాన్యువల్ను, క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పుస్తకంగా బయలుపరచగలడు. ఇవన్నీ ఆయన చేయగలడు. వాక్యంలో ఇవన్నీ ఆల్రెడీ కొంత మట్టుకు ఉన్నాయి కూడా. అయితే బైబిల్ దీనికంటే కూడా చాలా ఎక్కువ. ఎట్లా ఎక్కువ? ఈ బైబిల్లో అసమానమైన నాణ్యత ఉంది, వైవిధ్యం ఉంది, బహుముఖ కళాఖండంగా ఉంది. దేవుడు సామాన్యమైన భాషలో తన మాటలను బయలుపరచగలడు, కానీ అతడు అలా చేయలేదు. సో మనకు వాళ్లకు మధ్య సాహిత్యపరమైన విభిన్నతను కూడా దేవుడు అలో చేశాడు. సో అది ఏ రకంగా అనేది నేను కింద మీకు చెబుతాను. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఇచ్చానా 2 ఎగ్జాంపుల్స్. ఏంటది? మాథ్యూ మనందరికీ తెలుసు కదా. సో దాంట్లో ఏంటి సాహిత్యపరమైన అంశం అంటే గ్రామాటికల్గా మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వెరీ గుడ్. అందులో మెయిన్ వర్బ్ ఏంటి? మాథ్యూ 28:19-20లో వెళ్ళడం కదా. వెళ్ళడం అనేది మెయిన్ వర్బ్, అవునా? ఎవరన్నారు ఎస్ అని? ఎస్ అన్న వాళ్ళు చెప్పండి, కొంచెం వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం. ఎవరన్నారు ఎస్ అని? అరే అప్రిషియేట్. ఎవరన్నారు ఎస్ అన్నది? రూపా నువ్వన్నా? మీరు తప్పులు కప్పిపుచ్చుకోకుండా ఒప్పుకోండి. సరే, ఎవరో అన్నారు. సో దయచేసి వినండి, మాథ్యూ 28:19-20లో మెయిన్ వర్బ్ వెళ్ళడం కాదు, శిష్యులను చేయడం. మేకింగ్ డిసైపుల్స్ అనేది మెయిన్ వర్బ్. దాని పక్కలు ఉన్నాయన్నీ ఏంటి? పార్టిసిపల్స్. సో వర్బ్ అంటే ఏంటి? పార్టిసిపల్స్ అంటే ఏంటి? సపోర్టింగ్ అండ్ చేయాల్సినవి క్రియలు. క్రియ ప్రాక్టికల్గా చేయాల్సిన దాన్ని పార్టిసిపల్స్. కొంచెం తెలుగులో కష్టం, ఓకే? సో ఇంగ్లీష్ గ్రామర్లో కొద్దిగా ఈజీ. సో నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, పార్టిసిపల్స్ అంటే ఏంటి, ఇంపరేటివ్స్ అంటే ఏంటి, ఇవి కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరం. అయ్యో నాకు ఇవన్నీ రావు, ఇంకా నేను బైబిల్ చదవలేనా అని అనుకోకండి, రైట్? అందుకే మీకు నాయకులు ఉన్నారు, అందుకే మేము ఉన్నాం కొంతవరకు, ఓకే? అలాగని మేము పర్ఫెక్ట్ అని కాదు, నేర్చుకున్న దాంట్లో మేము ఇస్తాం మీకు కొంచెం. సో అందుకే ఉపదేశకులను పెట్టాడు దేవుడు. సో పాయింట్ ఏంటంటే బైబిల్లో లిటరరీ గ్యాప్ కూడా ఉంది మనకు వాళ్ళకు. మన గ్రామర్ వేరు, ఇంగ్లీష్ అన్నా పర్లేదు, కానీ తెలుగు గ్రామర్ హిబ్రూ తోటి చాలా కష్టం. నిన్న డానియల్ సూర్య గారితో మాట్లాడుతున్నాం ఒక విషయం మీద, ఫోన్ చేసి మాట్లాడుతుంటే
తెలుగు సెమినరీ పెట్టొచ్చు కదా బ్రదర్, మీరు ఇంగ్లీష్ సెమినరీ స్టార్ట్ అవుతుంది, తెలుగు నీడ్ ఉంది, తెలుగు అంటే ఆయన అంటాడు అన్ని బుక్స్ ఏమన్నా చేయొచ్చు కానీ గ్రామర్ దగ్గరికి వస్తే కష్టం అవుతుందండి. హీబ్రూ గ్రీక్ గ్రామర్ని తెలుగులోకి చేయడం అంటే అది సాధ్యం కాదు, అది టీచ్ చేయలేం తెలుగులో, ఎందుకంటే దట్స్ టోటలీ డిఫరెంట్ అండి అని అంటున్నాడు. సో ఇప్పుడైతే కష్టం, రాబోయే రోజుల్లో ఎవరైనా ట్రాన్స్లేట్ చేస్తే చేయొచ్చు అంటున్నాడు. ఎందుకంటే ద గ్రామర్ ఇన్ హీబ్రూ అండ్ గ్రీక్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇన్ తెలుగు ఈజ్ టోటలీ డిఫరెంట్. సో అది కొంచెం కష్టము అని అంటున్నాడు. సో చూద్దాం, దేవుడు ఒకవేళ అటువంటి ట్రాన్స్లేషన్స్ పంపిస్తే ముందుకు తెలుసుకోవచ్చు. కాకపోతే ఇంగ్లీష్ గ్రామర్ ప్రకారం మాత్రం మనం తెలుగులో కొంచెం వరకు అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో గ్రామర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఓకే రైట్. సో ఎందుకు ఇట్లా డిఫరెంట్ సాహిత్యపరమైన అంశంలో మనకెందుకు ప్రాబ్లం వస్తుందంటే విభిన్న రచనా శైలులుగా దేవుడు వాక్యాన్ని రాయించాడు. అంటే వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే డిఫరెంట్ జాన్రాస్, GENRES, జాన్రాస్ని శైలులు అంటాం, రచనా శైలులు. సో బైబిల్లో విభిన్న రచనా శైలులు ఉన్నాయి. ఏంటి విభిన్న రచనా శైలులు? ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మనం ఏమని పిలుస్తాం? పోయట్రియా? ఎవరది మళ్ళీ చెప్పండి. అర్థమైపోయింది ఎవరో, అర్థమైంది ఎవరో. రైట్. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మనం దాదాపుగా నరేటివ్ అంటాం. ఓకే, నరేటివ్ని తెలుగులో కథానిక అంటే వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, కథ లేదా కథానిక. సో ఇంతకుముందు ఏం జరిగింది అనేది మనం కథానిక. ఓకే, 1947లో ఏం జరిగింది, హిస్టరీ, కథానిక, కథ కల్పించబడ్డది కాదు, నిజంగా జరిగిందే. సో దాన్ని కథానిక అంటాం. రైట్. కీర్తనలు, పరమగీతములు, విలాప వాక్యములు, దాన్ని ఏమో చేస్తాం మనం? పోయట్రీ, పద్యభాగం. ఓకే, దట్ ఈస్ పోయటికల్ బుక్స్. దానికి ముందున్నవి నరేటివ్ బుక్స్, తర్వాత వచ్చేటివి పొయటికల్ బుక్స్. తర్వాత విజ్డమ్ లిటరేచర్ అంటాం, సామెతలు మరియు ప్రసంగి, వాటిని విజ్డమ్ లిటరేచర్ అని మనం పిలుస్తాం. జ్ఞాన సాహిత్యం. రైట్ రైట్. నేను జ్ఞానయుక్త పుస్తకాలను పెట్టినా జ్ఞాన సాహిత్యం అని కూడా రాసుకోవచ్చు. రైట్. తర్వాత ఏమొచ్చాయి? ప్రాఫెసీస్, మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఆ తర్వాత మనకు కొత్త నిబంధనలు ఏమున్నాయి? గాస్పల్స్. యాక్చువల్లీ గాస్పల్స్ టిల్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్, అపోస్తల కార్యముల వరకు, వాటిని కూడా ఒక సెన్స్లో నరేటివ్స్గానే అనుకోవచ్చు. ఓకే, అవి కూడా నరేటివ్సే. ఎందుకంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరిగింది, అపోస్తల కార్యం నివసించినప్పుడు ఏం చేశారు, సో అదే చెప్తున్నాయి ఆ 5 పుస్తకాలు. ఓకే, సో వాటిని కూడా నరేటివ్స్ అనొచ్చు, లేకపోతే గాస్పల్స్గా సపరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏముంది? లెటర్స్. లెటర్స్లో ఎక్కువగా ఏమున్నాయి? కమాండ్స్ ఉంటాయి. ఓకే, పద్య భాగంలో పాటలు ఉంటాయి, నరేటివ్స్లో ఏం జరిగిందో ఉంటుంది, ప్రవక్తల్లో దేవుడిచ్చిన మాటలు ఉంటాయి, డైరెక్ట్గా పాపాన్ని ఖండించడం, పరిశుద్ధతను ప్రేమిస్తే ఆశీర్వదించబడడం ఉంటుంది. సువార్తల్లో యేసుప్రభు ఏం చెప్పాడు ఉంటుంది, ఆ అపోస్తల కార్యంలో అపోస్తలులు ఏం చేశారని ఉంటుంది. తర్వాత పత్రికల్లో దేవుడు సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు ఉంటాయి. చివరి పుస్తకం ఏంటి? ప్రకటన, రెవల్యూషన్. ఏముంటుంది రెవల్యూషన్లో? రైట్, అపోకాలిప్టిక్ లిటరేచర్ అని అంటాం, అంత్య దినాల్లో జరగబోయే సంఘటనలు ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ద బైబిల్ ఈజ్ డివైడెడ్. సో యూ కెనాట్ అండర్స్టాండ్ ఓల్డ్ టెస్టిమెంట్ ద వే యూ అండర్స్టాండ్ న్యూ టెస్టిమెంట్ ఇన్ సమ్ సెన్స్. You cannot understand narratives the way you understand New Testament letters, లేకపోతే అపోకాలిప్టిక్ లిటరేచర్. సో ప్రతిదానికి జాన్రాకి కొన్ని నియమాలు ఉంటాయి. హౌ టు అండర్స్టాండ్ ప్రాఫిట్స్, హౌ టు అండర్స్టాండ్ నరేటివ్స్, హౌ టు అండర్స్టాండ్ ఎపిజిల్స్. సో ఇట్లా విభిన్న రచనా శైలులుగా దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టే ఈ విభిన్న రచనా శైలులను అర్థం చేసుకోవడానికి మనకు హెర్మెనెటిక్ ప్రిన్సిపల్స్ కావాలి. అర్థమవుతుందా? సో కీర్తనలు చూద్దామండి. ఇప్పుడు కీర్తనల్లో అవన్నీ ఏంటి? కీర్తనలు పాటలు. ఓకే, సో ఆ పాటలను తీసుకొచ్చి మనం డైరెక్ట్గా కమాండ్స్ లాగా చేసుకోవచ్చా? చేసుకోలేం. 1వ అధ్యాయంలో కూడా సామ్ 1:1 దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు, కానీ దివారాత్రము దానిని ధ్యానించుము అనలేడు. అర్థమవుతుందా? ధ్యానించువాడు ధన్యుడు అని పాడుతున్నాడు ఆయన. ధ్యానించడం మంచిది,
కానీ నువ్వు ధ్యానించు, నువ్వు కంపల్సరీగా బైబిల్ చదువు లేకపోతే ధర్మశాస్త్రాన్ని చదువు అని కమాండ్ ఉందా? లేదు. సో దాన్ని ధ్యానించొద్దా అని నేను అంటున్నానా? కాదు. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న నెరేటివ్లో పద్యభాగంలో ఉన్న దాన్ని న్యూ టెస్టిమెంట్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసుకొని మనం కమాండ్స్ లాగా తీసుకుంటాం. సో అది ఇంటర్ప్రిటేషన్లో మనం తర్వాత వస్తాం. కానీ నేను పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్ జాన్రాస్కి డిఫరెంట్ లిటరరీ స్టైల్ ఉంటుంది. ఆ లిటరరీ స్టైల్స్లోనే మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. 4వది భౌగోళికపరమైన అంతరం, జియోగ్రాఫికల్ డిస్టెన్స్. ఎవరికైనా తెలుసా ఇక్కడ నుంచి ఇండియా నుంచి జెరూసలేంకి ఎంత డిస్టెన్స్? తెలియదు కదా? రైట్. దాదాపు 6,000 కిలోమీటర్ల దూరం బై రోడ్. ఎయిర్ అయితే 3,800 సంథింగ్, 3,400 800 ఉంది. ఓకే. సో మనం యెరూషలేంలో లేము. ఓకే, మనకు ఎడారులు లేవు. అదంతా అట్మాస్ఫియర్ వేరు, ఆ కల్చర్ వేరు. కల్చర్ దగ్గరికి వద్దాం. కానీ జియోగ్రాఫికల్ డిస్టెన్స్ కూడా మనకు వాళ్ళకు ఉంది. సో ఎందుకు జియోగ్రాఫికల్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కల్చరల్. ఒక జియోగ్రఫీకి ఒక కల్చర్ ఉంటుంది, ఒక జియోగ్రఫీకి ఒక కల్చర్ ఉంటుంది. అంతెందుకు ఎక్కడో ఎందుకు, మనకు కేరళకే చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవునా? ఇండియాలో ఉన్న మనకే ఉంటాయి కల్చరల్. వాళ్ళ జియోగ్రఫీకి మన జియోగ్రఫీకి ఎంత తిప్పి కొడితే ఓవర్ నైట్ జర్నీ, దానికే మనకు డిఫరెన్సెస్ ఉంటాయి. సో అట్లా ఈ జియోగ్రఫీ ఇంకా దూరం. సో మనకు వాళ్ళకు జియోగ్రాఫికల్గా కూడా చాలా దూరం ఉంది. దట్ రిలేటెడ్ టు కల్చరల్. 5వది చారిత్రక మరియు సాంస్కృతిక అంతరం. ఓకే, మనకు వాళ్ళకు మధ్యలో ఏముంది గ్యాప్? కల్చరల్ అండ్ హిస్టారికల్. 2 ఎగ్జాంపుల్స్ అక్కడ మీకు ఇచ్చానా? 2 ఎగ్జాంపుల్స్. 1:18లో, మాథ్యూ 1:18లో ఏం జరుగుతుంది? జీసస్ క్రైస్ట్ తల్లి ఎవరు? మరియా. ఏమని ఉంటుంది అంటే అక్కడ, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత అని రాయబడ్డది. రైట్. అంటే ఏంటి? మన దగ్గర ఏంటి ప్రధానం అంటే? జనరల్గా మన దగ్గర ప్రధానం అంటే ఏంటి? పూల్ పనులు. పూల్ పనులేనా శివ? మన దగ్గర పూల్ పనులు అంటాం, ఆంధ్రాలో ప్రధానం అంటారు. అవునా? రైట్. పూల్ పనులు చేసుకున్నారంటే హాఫ్ మ్యారేజ్ దాదాపు అయిపోయిందని, ఎంగేజ్మెంట్. ఓకే, దాని రైట్. కానీ 19వ వచనంలో ఏమని ఉంటుంది? యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించను. మీరు ఇంగ్లీష్లో చూస్తే యాక్చువల్లీ హీ వాజ్ థింకింగ్ టు డివోర్స్ హర్ అని ఉంటుంది. హీ వాజ్ థింకింగ్ టు అంటే విడాకులు ఇచ్చేద్దాం అనుకున్నాడు. మన దగ్గర ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు విడాకులు ఇవ్వచ్చా? అశ్లేష, సారీ అఖిల, ఇవ్వచ్చా? ఎవరిస్తారు విడాకులు? మ్యారేజ్ అయిన తర్వాత. కానీ అక్కడ వాడిన పదం ఏంటి? డివోర్స్. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే గ్రేస్, మ్యారేజ్ అయిపోయింది అట. ఏడైందమ్మా మ్యారేజ్? కాలే. అన్యార్థ వివరణ అట. ప్రధానమే. వెరీ గుడ్. వాళ్ళ కల్చర్లో ఇట్స్ అబౌట్ కల్చర్, ల్యాండ్ ఆఫ్ ద లా కూడా అనుకోవచ్చు. వాళ్ళ కల్చర్లో ప్రధానం అయిపోయిందంటే దాదాపు పెళ్ళి అయిపోయినట్టే అని అర్థం. సో అందుకే డివోర్స్, విడనాడ ఉద్దేశించాడు అని అంటే, మనం ఎట్లయితే లీగల్గా విడనాడుతామో అట్లా ఆయన అనుకున్నాడు అంటే వాళ్ళ కల్చర్లో అది. సో దట్స్ ఇంపార్టెంట్. లూక్ 2:5లో అవును, అది కూడా రైట్. సో ఆల్మోస్ట్ వైఫ్ అని ప్రధానమే చేయబడ్డది అక్కడ. కానీ వైఫ్ డివోర్స్. సో మనకు అట్లా ఉంటుందా? మన కల్చర్లో మనకు పెళ్ళి అయిపోవాలి, సర్టిఫికేట్ అయిన తర్వాతనే ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి నువ్వు కోర్టులో పెడితేనే నీకు డివోర్స్. నీకు నువ్వు విడనాడితే అంటే కాదు డివోర్స్ అంటే. నువ్వు కోర్టులో పెడితేనే డివోర్స్ ఇస్తుంది అఫీషియల్గా. రైట్. సో పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ అ కల్చర్ గ్యాప్. యు గెటింగ్ మై పాయింట్? రైట్. 2వది, ఇదైతే టూ మచ్. ఇది 1 Corinthians 16:20 తెలుసా ఎవరికన్నా? చివరి మాటలు, ప్రశస్తమైన మాటలు. చివరి గ్రీటింగ్స్ ఎప్పుడు ప్రశస్తంగా ఉంటాయి. కిస్ వన్ అనదర్. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చేసుకోండి. ఆజ్ఞలాగానే ఉంది అది. పౌలు అంటున్నాడు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని. ముద్దులు పెట్టుకుందామా సంఘంలో? సో పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనాలు చేసుకోవడం అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ పౌలు ఏం చేస్తున్నాడు అక్కడ? లెటర్ రాస్తున్నాడు.
లెటర్ స్టార్టింగ్లో ఒక రకంగా మొదలు పెడతాం, ఎండింగ్లో ఒక రకంగా మొదలు పెడతాం. ఎండింగ్లో ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు ఒకరినొకరు గ్రీట్ చేసుకోండి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. సో ఆ కల్చర్లో కిస్ పెట్టుకోవడం అనేది నార్మల్, దట్స్ అ కల్చరల్ థింగ్. సో ఇట్స్ అబౌట్ గ్రీటింగ్. సో వాళ్ళు ముద్దు పెట్టుకొని గ్రీటింగ్స్ చెప్పుకునే వాళ్ళు. మనం ఏం చేస్తాం మన భారతదేశంలో? వి షేక్ హ్యాండ్స్, ఓకే, అదర్వైజ్ నమస్తే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? హగ్ చేసుకుంటున్నాం, ఓకే. సో వి హగ్ ఈచ్ అదర్, అంతేగాని ఇట్లా సేమ్ ఉన్నట్టుగా ఎందుకు అంటే దెర్ ఇస్ అ కల్చరల్ డిఫరెన్స్, మనకు వాళ్ళకు మధ్య ఆ డిఫరెన్స్ ఉంది. సో ఈ డిఫరెన్సెస్ మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. ఇప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకోమని కంపల్సరీ పౌలు చెబుతున్నాడు అని ఒక విశ్వాసి ఆడ ఎంట్రన్స్ దగ్గర నిలబడి అశ్రయం దగ్గర అందరికీ ముద్దులు పెట్టి ఘోరంగా ఉంటుంది. సో ఎందుకంటే ఆయనకు అట్లా అర్థమైంది. సో అది మనం కరెక్ట్ చేయలేమనుకో ప్రాబ్లం అవుతుంది చర్చ్లో, రైట్. సో ఈ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు గ్యాప్స్ ఉన్నాయని అర్థం కావాలి. రెండవది ఏంటంటే ఆ గ్యాప్స్ మీద మనం బ్రిడ్జెస్ కట్టాలి. ఆ గ్యాప్స్ని మనం అట్లనే మెయింటైన్ చేయకుండా మనం ఆ వంతెనలను కూడా కట్టొచ్చు అంటున్నాడు ఆండ్రియన్ కాసన్బర్గర్ గారు అండ్ ఫర్ గారు కలిసి. ఆ వంతెనలు మనం కట్టాలంటే చాలా కష్టపడాలి, చదవాలి. ఆ వంతెనలను మనం కట్టొచ్చు. ఎప్పుడు కట్టొచ్చు? సరైన అర్థ వివరణ చేసి కష్టపడి మనం చదివితే మనం కట్టొచ్చు అంటున్నాడు, ఓకే, రైట్. 5 విషయాలు ఉన్నాయి. మొదటిదేంటి అంటే అన్ని కలిపి దేనికి అర్థ వివరణ ఎందుకు చేయాలంటే అంతరాల మీద వంతెనలు కట్టడానికి ఒకటి. రెండవది దాని కింద 5 గ్యాప్స్ వచ్చినాయి. రెండవది లేఖనాలు అపార్థం చేసుకోవడానికి దోహదపడే అడ్డంకులను అధిగమించడానికి. అపార్థం చేసుకునే అవకాశం ఉంది, వాటిని అధిగమించడానికి. దాంట్లో 5 నేను ఫాస్ట్గా చెప్తాను, మనం వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెజుడీస్. ప్రెజుడీస్ అంటే ఏంటి? ప్రీ ఒపీనియన్స్, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. అంటే నీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ఆ వచనం మీద, ఆల్రెడీ నువ్వు ఆ వచనాన్ని ఎక్కడో దాని అర్థం అని చదివావు. సో నీకు ఆ వచనం మళ్ళీ ఎవరైనా చెప్తే దీని అర్థం అదే అని చెప్పి ఫిక్స్ అయిపోయినావు. సో నువ్వు అందుకే మనం కొన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉంటే ఇది ఆల్రెడీ నాకు తెలుసు అని వెళ్ళిపోతూ ఉంటాం, ఎందుకంటే వీ హ్యావ్ ద ప్రీ కన్సీవ్డ్ నోషన్. సో దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఒకవేళ ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ని పెట్టుకొని బైబిల్ చదువుతున్నాం అనుకో, మనం ఇంతకుముందు విన్నదే రైట్ అనుకునే అవకాశం ఉంది. సో డోంట్ ఎంటర్టైన్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రాసుకున్నా, జాన్ 9:1లో ఆయన మార్గంన పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడ్డాడు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా, వీనిని కన్నవారా అని అడిగారు. అంటే వాళ్ళ ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఏంటి? అర్థమైందా? ఆల్రెడీ వాళ్ళ మనసులో ఉంది. అంటే ఏదైనా పాపం చేస్తే గుడ్డోళ్ళు అవుతారు, వీడన్నా చేయాలి, వీళ్ళ తల్లిదండ్రులన్నా చేయాలనేది ఒక ప్రీ కన్సీవ్డ్ అభిప్రాయం పెట్టుకొని ఆ ప్రశ్న అడిగారు. సో డోంట్ గో టు అప్రోచ్ ద బైబుల్ విత్ యువర్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. సో రిమూవ్, దట్స్ వన్ థింగ్. రెండవది విష్ఫుల్ థింకింగ్. విష్ఫుల్ థింకింగ్ అంటే ఏదైనా నిజం కావాలని బలంగా కోరుకోవడం, అది నిజమని గట్టిగా నమ్మడం. సో ఒక ఎక్స్పోజిషన్ చేశాను, ఎక్స్పోజిషన్లో మీరు ఒక విషయాన్ని నమ్మారు. సో నమ్మిన తర్వాత ఇక దాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఇక అదే ఒకవేళ ఉంటే అదే ఉండాలి అని నమ్మారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ వేలో ఇంకా మంచిగా వివరణ చేసి దాని అర్థాన్ని వివరించే వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా నువ్వు దానికి ఒబే చేయట్లే. ఎందుకంటే ఇక అదే నువ్వు అది బలంగా నమ్ముతున్నావు, దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. దాన్ని విష్ఫుల్ థింకింగ్ అని అంటారు. ఈవెన్ అది కూడా మనం రైట్ ఇంటర్ప్రిటేషన్ చేయడానికి అడ్డంకిగా ఉండే అవకాశం ఉంది, ఓకే. మూడవది హేస్టీ కంక్లూజన్స్. ఏమాత్రం అర్థ వివరణ చేయకుండా, ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇది ఇదే అని చెప్పేసి ఇమ్మీడియట్గా కంక్లూడ్ చేసేయడం. హేస్టీ కంక్లూజన్స్ అంటే ఏం చూడట్లేవు దాని వెనకాల? సందర్భం చూడం, ఒరిజినల్ మీనింగ్ చూడం, సంస్కృతిని చూడం, ఏమీ చూడం. ఇది ఇదే అని చెప్పేసి హేస్టీ కంక్లూజన్స్, త్వరగా తీర్మానం చేసేసుకోవడం. తొందరపాటు తీర్మానాలు కూడా బైబిల్ని సరిగ్గా అర్థ వివరణ చేయకుండా మనల్ని ఆపేస్తాయి. నాలుగవది సాధారణీకరణ అంటే జనరలైజేషన్. నీవు ఈ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళు, నిన్ను ఆకాశ మండలంలోని తారల వలె
ఇసుక రేణువుల వల్ల మీ సంతానాన్ని నేను వృద్ధింపజేస్తాను అని ఎవరికి చెప్పాడు? మరి 31వ తారీఖు నాకు వస్తే ఆ ప్రామిస్ కార్డు ఇస్తారా లేదా? సో ప్రామిస్ కార్డులన్నీ దేనికి అంటే దీనికి ఎగ్జాంపుల్, జనరలైజేషన్. ఒక వ్యక్తికి ఒక సందర్భంలో ప్రత్యేకంగా ఇచ్చిన ప్రామిస్ కార్డులను తీసుకొచ్చి మనందరినీ పెట్టి తీసుకోండి అంటాం చూడు, దట్ ఈస్ కాల్డ్ జనరలైజేషన్. సందర్భము లేదు, ఎవరికి ఇచ్చాడో లేదు, ఏమీ లేదు. సో యూ టేక్ ద వర్డ్ అండ్ జనరలైజ్ ఇట్ టు ఎవ్రీబడి. దట్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఓకే, అది 4వది. 5వది, అపీల్స్ టు హ్యూమన్ అథారిటీ. అజయ్ సెమినరీ పోయొచ్చిండు, భలే చెప్తాడు అసలు, ఎక్స్పోజిషన్ మంచిగా ఫెయిత్ఫుల్గా చెప్తాడు, నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నిలబడి ఏం చెబితే అది అంతే. అపీల్స్ టు హ్యూమన్ అథారిటీ. ఆయన చెప్పిండంటే చాలు, అయిపోయా. అపీల్స్ టు హ్యూమన్ అథారిటీ. ఈవెన్ దట్ ఈస్ అ డేంజరస్ థింగ్. ఈవెన్ అజయ్ ఈజ్ ఇనరెంట్, కరెక్టా? ఎర్రెంట్. శంకర్ ఈజ్ ఎర్రెంట్ అండ్ ఆండ్రియాస్ కోసన్బర్గన్ ఈజ్ ఆల్సో ఎర్రెంట్. మనం కోట్ చేస్తున్న స్పీకర్స్, ఆథర్స్ కూడా ఎర్రెంటే. అర్థమవుతుందా? సో అపీల్స్ టు హ్యూమన్ అథారిటీ అంటే అది, ఆ దాంట్లోంచి కూడా మనం బయటికి రావాలి. ఫైనల్లీ అపీల్స్ టు ద పాపులర్, అంటే జనాదరణ పొందిన వివరణ. చాలామంది నమ్ముతున్నారు కాబట్టి సత్యమే అయ్యి ఉంటుందిలే, అది మోస్ట్ ఆఫ్ ద రిఫార్మ్డ్ పీపుల్ ఇది నమ్ముతున్నారు కాబట్టి సత్యమే అయ్యి ఉంటుందిలే అని చెప్పి కూడా కంక్లూడ్ చేయడం. ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి దాన్ని ఓకే అని చెప్పడం కూడా మనకు బైబుల్ అర్థ వివరణ చేసుకోవడానికి అడ్డుపడే అడ్డంకి. ఓకే, సో అంతే, దట్స్ 5 పాయింట్స్, రైట్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? నిర్వచనం ఏంటి, ప్రధాన ఉద్దేశం అంటే ఏంటి, వాక్యం దగ్గరికి మనం ఎలా రావాలి, అర్థం చేసుకోకపోవడానికి అడ్డంకులు ఏంటి, అర్థ వివరణ చేయడం ఎందుకు ప్రాముఖ్యం, దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని ఎలా ఇచ్చాడు, బైబిల్ అర్థవర్ధనలో ఉన్న 3 తప్పుడు పద్ధతులు, అసంపూర్ణ అర్థ వివరణ, అలెగోరికల్ ఇంటర్ప్రిటేషన్, సబ్జెక్టివిజం ఇంటర్ప్రిటేషన్, ఆ తర్వాత ఎందుకు అర్థ వివరణ చేయాలి, బ్రిడ్జ్ ద గ్యాప్స్, అంతరాల మధ్య వంతెనలు, టైం గ్యాప్, లాంగ్వేజ్ గ్యాప్, జియోగ్రాఫికల్ గ్యాప్, లిటరరీ గ్యాప్, కల్చరల్ గ్యాప్, ఆ తర్వాత ఈ 5 అపార్థం చేసుకోవడానికి అడ్డంకులను అధిగమించడం. రైట్, ఎనీ క్వశ్చన్స్? దిస్ ఈజ్ అ జనరల్ ఇంట్రడక్షన్. ఓకే, సో బైబిల్ అర్థ వివరణలో మెయిన్గా 3 ఉంటాయి. ఓకే, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఈ 10 గంటల్లో ఇవే విషయాలు చెప్తాం అంతే. కావలిస్తే ఇంకొక నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకొంచెం ఇంట్రడక్షన్కి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్పి దాని తర్వాత మెయిన్ అబ్జర్వేషన్లోకి వెళ్తాం. అబ్జర్వేషన్లో విల్ స్పెండ్ సమ్ టైమ్. మెయిన్ చంక్ ఏంటంటే ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్లో, అబ్జర్వేషన్లో అసలు ఏముంది ఆ ప్యాసేజ్కి కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అడుగుతాం. ఇంటర్ప్రిటేషన్లో భాషను అర్థం చేసుకుంటాం. అసలు అక్కడ వాడిన భాష ఏంటి, సందర్భం, కాంటెక్స్ట్ ఏంటి, ఆ కాంటెక్స్ట్లో లిటరరీ స్టైల్లో వాడిన రూపకాలంకారాలు ఏంటి, ఓకే, మెటాఫోర్స్ ఏంటి, సిమిలీస్ ఏంటి, అక్కడ వాడిన సెంటెన్స్ ఏంటి, గ్రామర్ ఏంటి, ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్లో మోస్ట్ చంక్ గడిపేది ఇంటర్ప్రిటేషన్. ఆ తర్వాత ఇవి 2 అయిపోయిన తర్వాత లాస్ట్కు అప్లికేషన్. సో అప్పుడు వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు, వాళ్ళకి అట్లా అర్థమైంది. ఇప్పుడు దాన్ని మనం ఎట్లా మనకు అన్వయించుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ ఫాలో ఇన్ ప్రీచింగ్. మీరు మా ప్రీచింగ్స్ చూస్తే అదే చేస్తున్నాం మేము. ప్రీచింగ్లో చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఫస్ట్ వాక్య భాగం తీసుకుంటున్నాం, దాని మీనింగ్ చెప్తున్నాం, ఆ తర్వాత దాంట్లోంచి అప్లికేషన్స్ ఇస్తున్నాం. సో ఎక్స్పోజిషన్ ఈజ్ నథింగ్ బట్ బ్రింగింగ్ అవుట్ వాట్ ఈస్ ద ఒరిజినల్ థింగ్ విచ్ ఈస్ దేర్ ఆల్రెడీ హోలీ స్పిరిట్ గాడ్ హ్యాస్ కెప్ట్. వాక్య భాగంలో పరిశుద్ధాత్ముడు పెట్టిన ఒరిజినల్ మీనింగ్ని బయటికి తీయడమే ఎక్స్పోజిషన్. సో దాన్ని మనం మీ పర్సనల్ బైబిల్ స్టడీస్లో, మన పర్సనల్ బైబిల్ స్టడీస్లో జరుపుకోవడానికి ఇంటర్ప్రిటేషన్ని వాడుతున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. క్వశ్చన్స్ ఏం లేవు కదా? ఇంటర్ప్రిటేషన్లో చాలా క్వశ్చన్స్ రావాలి, వస్తేనే మీకు మంచిగా అర్థమైనట్టు. ఇంట్రడక్షన్ కాబట్టి మీకు ఏం ఉండకపోవచ్చు నాకు తెలిసి. మీరు ఎంటర్ అయిన తర్వాత సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ క్వశ్చన్స్. ఒకవేళ నా వల్ల కాదు అంటే అజయ్ ఉన్నాడు, అజయ్ వల్ల కూడా కాదు అంటే బుక్స్ ఉన్నాయి. ఓకే, సో వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ.
we will definitely try to do whatever best we can.